గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యుఎస్ ఏమంటున్నారంటే ఇప్పుడు వీళ్ళు మిసైల్స్ ఫైర్ చేయడానికి కెపాసిటీ లేకుండా మేము చేసేస్తామంటున్నారు. కానీ అది చేసినాక కూడా వీళ్ళు కావాలంటే మైన్స్ వేయవచ్చు సీలో. అది కాకుండా వాళ్ళ దగ్గర చిన్న చిన్న ఫాస్ట్ అటాక్ బోట్స్ ఉన్నాయి, బోత్ మ్యాన్డ్ అండ్ అన్మ్యాన్డ్. అంటే ఎవరిని నడిపించుకుంటూ వచ్చి షిప్ని కొడతారు. నిన్ననో మొన్న ఒక షిప్ని అట్లా కొట్టారు, బ్రిటిష్ షిప్ని ఒకటి. అది జరగవచ్చు, కానీ దాని పాసిబిలిటీ చాలా తగ్గుతుంది. ఇప్పుడుకి మనకి టెన్షన్ లేదు, ఎందుకంటే మనకి 65 రోజుల ఫ్యూయల్ మన దగ్గర ఉంది, విచ్ ఇస్ ఆప్టిమమ్ యూ కెన్ స్టోర్. దానికన్నా ఎక్కువ మనం స్టోర్ చేయలేము. మన అండర్ గ్రౌండ్ రిజర్వ్స్, రిఫైనరీలో ఉన్న కెపాసిటీ, మన ఏం చెప్తారు డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్లో ఉన్న కెపాసిటీ. మన చర్లపల్లిలో హైదరాబాద్లో పెద్ద డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది IOCL. 65 రోజులతో మన దగ్గర, అంటే ఆల్మోస్ట్ 2 months ఫ్యూయల్ మన దగ్గర ఉంది. అది చాలా యాక్చువల్లీ. అది కాకుండా చాలా మటుకు ఫ్యూయల్ ఈజ్ ఆన్ ద వే. వెనిజువేలా నుంచి, US నుంచి తెప్పించుకుంటూ ఆ ఫ్యూయల్ అంతా వస్తుంది మన వైపు. ఇది కంప్లీట్గా క్లోజ్ కాలేదు యాక్చువల్లీ. అటువైపు సౌదీ అరేబియా ఇటువైపు నుంచి కూడా పంపించచ్చు, రెడ్ సీ నుంచి తీసుకొస్తాయి. బట్ ప్రాబ్లం హూతీలు కూర్చున్నారు అక్కడ, వాళ్ళు గిట్ట ఫైర్ చేస్తే ప్రాబ్లం అయిపోతుంది. సో మనం అర్థం చేసుకోవాలంటే ట్రంప్ ఇది ఎందుకు ఇచ్చారంటే, బేసిక్లీ దీనికన్నా ముందు బైడెన్ ఒకసారి ఇట్లా చేశారు, మీకు గుర్తుంటుంది. 12-day వార్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు దానికన్నా ముందు జరిగిన సంఘర్షాలు కూడా బైడెన్ ఏమన్నారంటే మీరు రష్యన్ ఆయిల్ కొనుక్కొని రీఫైన్ చేసి మిగతా దేశాలకు అమ్మేసుకోండి, సో ఆయిల్ ప్రైసెస్ తగ్గుతుంది అని చెప్పారు, విచ్ ఇస్ ద కరెక్ట్ పాయింట్. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే దీని తర్వాత ఎన్ని రోజుల దాకా ఇది నడుస్తుంది, అది క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏమో 30 రోజులు ఇచ్చారు. అది కూడా ఆయిల్ స్ట్రాండెడ్ ఎట్ సీ, ఆల్రెడీ లోడ్ అయ్యి సముద్రంలో వెయిట్ చేస్తున్నవి. అదేమవుతుందంటే ఈ ఆయిల్ అనేది కెపాసిటీ కొంచెమే ఉంటుంది స్టోర్ చేయడానికి. గ్యాస్ అసలు పాసిబిలిటీ లేదు, గ్యాస్ చాలా తక్కువ. సో ఈ ఆయిల్ని ఎక్కడైనా పంపించాల్సి వస్తుంది. సో వీళ్ళేం చేస్తుంటే పెద్ద పెద్ద క్రూడ్ క్యారియర్స్ తెచ్చుకొని దాంట్లో లోడ్ చేసేస్తారు. లోడ్ చేసి ఫ్లాగ్ బెటర్, దానికి ఫ్లాగ్ బెటర్ ఏం చేస్తారు, ఎవరి దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిందంటే అప్పుడు ఫ్లాగ్ ఎక్కిచ్చేస్తారు వాళ్ళు. యూజువలీ లోకంలో ఉన్న ఆల్మోస్ట్ చాలా మటుకు షిప్స్కి లైబీరియన్ ఫ్లాగ్స్ పెడతారు. మీరు అడగవచ్చు లైబీరియా ఎక్కడ ఉందని, నాకు కూడా తెలియదు, అక్కడ ఆఫ్రికాలో ఉండొచ్చు. సో లైబీరియన్ ఫ్లాగ్ ఎందుకు పెడతారంటే మన దగ్గర నాగాలాండ్ నుంచి బస్సులు తెచ్చుకుంటారు, అట్లని ట్యాక్సులు తక్కువ అని చెప్పి. లైబీరియన్ ఇస్ కొంచెం ఏం చెప్తారు, ఒక రూల్స్ రెగ్యులేషన్ లేకుండా నడిపించచ్చు లైబీరియన్ దాన్ని. కానీ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో మనకి రష్యా దగ్గర నుంచి కొనాల్సింది ఆల్మోస్ట్ 6 ట్యాంకర్లు మన దగ్గర రెడీ ఉన్నాయంట, అట్ సీ. అది మనం తీసుకోవచ్చు ఇప్పుడు ఇమీడియట్గా. అది మన వైపు తీసుకొస్తే నెక్స్ట్ ఒక 2 months, అది కూడా 1 or 2 months మనం వస్తున్న స్టాక్తో నడిపించుకోవచ్చు. మనం రష్యా దగ్గర నుంచి ఒకటే కాదు, మనం గయానా దగ్గర నుంచి కొంటున్నాం, వెనిజువేలా దగ్గర నుంచి కొంటున్నాం, మనం US దగ్గర నుంచి కొంటున్నాం, చాలా దేశాల నుంచి మనం కొంటున్నాం. ఇట్స్ నాట్ ఓన్లీ వెస్ట్ ఏషియా. ఐ థింక్ మన టోటల్ బయింగ్ కెపాసిటీలో 25-30%. రష్యా నుంచి మనం చాలా తెప్పించుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ పీక్స్ రష్యన్ సీజన్లో మనం సౌదీ అరేబియా నుంచి చాలా తగ్గించేసాం, ఇరాన్ నుంచి కొనట్లేదు. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఫర్ అస్ అట్ ఆల్. కానీ మనకు ఒక్క ఫ్యాక్టర్ ఉంది, క్రూడ్ ఆయిల్ కాదు. క్రూడ్ ఆయిల్ కాకుండా చాలా మటుకు మిగతా ప్రోడక్ట్స్ ఉన్నాయి, అది మనం చూసుకోవాలన్నమాట. దానికి ట్రంప్ ఇంకా ఏం చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్, దీంట్లో 2 type గ్యాసెస్ ఉంటాయి. ఒకటి CNG ఉంటుంది, దగ్గర LNG ఉంటుంది. సో దీనికి ఇప్పుడు మీరు చూస్తున్నారు బ్రిటన్లో, విచ్ ఇస్ అ బిగ్ గ్యాస్ కన్జ్యూమర్, వాళ్ళకి 65% పెరిగింది 1 dayలో. వితిన్ 1 day ఇట్ ఇంక్రీజ్ ఫ్రమ్ 51 ఫస్ట్, దాని తర్వాత 65%కి పెరిగింది గ్యాస్ ప్రైసెస్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు రష్యా దగ్గర నుంచి ఒక పైప్ లైన్ ఉంది, రష్యా నుంచి వచ్చి యుక్రెయిన్కి వచ్చి, యుక్రెయిన్ నుంచి యూరోప్కి వస్తుంది. ఆ పైప్ లైన్ నడిమిట్లో 2-3 ప్లేస్లో యుక్రెయిన్ బ్లాస్ట్ చేసి పడేశారు. ఇప్పుడు యూరోప్ ఏమంటున్నారు, యుక్రెయిన్ దగ్గర రిస్టోర్ చేయమంటున్నారు. నేను రష్యన్ గ్యాస్ కొంటున్నాను, రష్యా అంటున్నారు మీకు గ్యాస్ మేము ఇవ్వమంటున్నారు, మీరు కావాల్సినప్పుడు మమ్మల్ని హెల్ప్ చేయలేదు, మా మీద యుద్ధం చేస్తున్నారు, మీరు ఎక్విప్మెంట్ పంపిస్తున్నారు యుక్రెయిన్కి, మీరు ఏం చెప్తారు జెట్స్ ఇస్తున్నారు వాళ్ళకి, మిసైల్స్ ఇస్తున్నారు, మేము మీకెందుకు గ్యాస్ ఇవ్వాలని. సో ఇట్స్ బికమ్ ఎ బిగ్ పొలిటికల్ ఇష్యూ నా అక్కడ. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ చాలా మటుకు క్లోజ్ చేసిన దాని తర్వాత ఆయిల్ ప్రైసెస్ 15% పెరిగింది కవిత గారు. ఇంకా పెరగవచ్చు, కానీ ఎక్కువ పెరుగుతుంది ఎందుకు లేదంటే భారతదేశం లాంటి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. అది కాకుండా సౌదీ అరేబియా వాళ్ళ ల్యాండ్తో ఒక పైప్ ఉంది అదర్ ఎండ్, నేను చెప్పాను చూడండి రెడ్ సీ వైపు, అక్కడి నుంచి కూడా పంపింగ్ చేస్తున్నాయి, కానీ కెపాసిటీ ఎక్కువ లేదు దానికి. హోర్మూస్ నుంచి వెళ్ళే కెపాసిటీ లేదు.
మూడోది యుఎస్ నేవీ వచ్చి కూర్చుంటారని ట్రంప్ ఒక అష్యూరెన్స్ ఇచ్చారు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో. అది ఉంటే చాలా మటుకు షిప్స్ మూవ్ అవ్వడం మొదలు పెడుతుంది అనమాట. ఇటువైపు మీరు తీసుకోవాలంటే ఐదర్ రెడ్ సీని తీసుకోండి, మీరు సూయస్ కెనాల్ నుంచి వచ్చే షిప్స్ కూడా అదే వైపు వస్తుంది. కానీ ఓన్లీ క్రూడ్ కాదు, ఓన్లీ ఏం చెప్తారు ఎల్ఎన్జీ కాదు, ఆల్సో చాలా మటుకు పెట్రోకెమికల్స్ వస్తుంది అదే రూట్లో. అది కాకుండా ఫర్టిలైజర్, ఇదంతా 40% ఆఫ్ వరల్డ్స్ ఫర్టిలైజర్ వస్తున్న అదే రూట్ హార్మోస్. కాకుంటే ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఆయిల్కి ఉంది. కానీ మీరు మొత్తం బకెట్ ఆఫ్ థింగ్స్ చూస్తే అందరికైనా ఎక్కువ ఫర్టిలైజర్ ఉంటుంది, క్రూడ్ ఉంటుంది ఆబ్వియస్లీ, దాని తర్వాత ఫర్టిలైజర్ వస్తుంది, ఈవెన్ పెట్రోకెమికల్స్ ఉంది. చాలా ఇంపార్టెంట్. 34% ఆఫ్ వరల్డ్ సప్లై ఆఫ్ ఫర్టిలైజర్, నేను డేటా నుంచి చెప్తున్నాను మీకు, గోస్ త్రూ హోర్ముస్. 34%. అప్పుడు మన ఎరువులు, ఇక్కడ వాడుతున్న ఎరువుల కోసం మనం రేపు అది బంద్ అయితే ఏం చేస్తాం, మనం ఎక్కడి నుంచి తెప్పించుకుంటాం? దాట్స్ గోయింగ్ టు బి చాలా పెద్ద క్వశ్చన్ ఉంటుంది. మెథనాల్ 32% అదే రూట్ నుంచి వస్తుంది. క్రూడ్ ఆయిల్ మనం చూసిన క్రూడ్ 31%, కంపేర్ టు మెథనాల్ చాలా తక్కువ క్రూడ్. ఎల్ఎన్జీ 19%. ఫార్మస్యూటికల్స్కి కావాల్సిన ఎన్జిఎల్స్, దట్ ఈస్ లిక్విడ్ న్యాచురల్ గ్యాస్, ఇది అదే రూట్ నుంచి వస్తుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే ఈ ఎన్జిఎల్స్ అంటారు, ఎన్జిఎల్స్ని యాక్చువల్లీ ప్రాసెసింగ్ టైంలో సపరేట్ చేస్తారన్నమాట. దీన్ని ప్రాసెసింగ్ టైంలో దాన్ని సపరేట్ చేసి న్యాచురల్ గ్యాస్ ప్రాసెస్ చేసినప్పుడు సపరేట్ చేసి దాన్ని ఎల్ఎన్జీగా తీసుకొస్తుంది. సో ఆ పార్టికల్స్ ఫార్మస్యూటికల్స్కి చాలా పనికి వస్తుంది. మన ఫార్మస్యూటికల్ ఆగిపోతుంది. సో మన క్రూడ్ ఒకటే ఆలోచిస్తున్నాం, క్రూడ్ నో, ఇట్స్ బియాండ్ క్రూడ్ చాలా మటుకు. మిగతా ప్రోడక్ట్స్ ఇంకో ప్రాబ్లం వీళ్ళకు ఉంది ఏంటంటే, వీళ్ళకి కావాల్సిన సరుకులంతా ఇదే రూట్ నుంచి వస్తుంది. మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్నాం స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి, ఆయిల్, ఫర్టిలైజర్, మిథనాల్ అన్నీ. రిటర్న్ వైపు గ్రెయిన్స్, వెజిటబుల్స్ యూజువలీ ఫ్లైట్లో కూడా తీసుకురావచ్చు కారు, కానీ చాలా మటుకు ఈ రూట్ నుంచి వస్తుంది. ఇది 1 వే ట్రాఫిక్ కాదు, 2 వే ట్రాఫిక్ ఉంది. వీళ్ళకి అది రాకపోతే అక్కడున్న ప్రజలు మోస్ట్లీ ఎక్స్పాట్రియేట్స్, దాంట్లో చాలామంది ఇండియన్స్ కష్టపడతారు. దానికోసం మీరు చూసుంటారు యుఏఈ రూలర్స్ దుబాయ్ మాల్లో వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి మాట్లాడుతూ, క్రౌన్ ప్రిన్స్ అన్ని ప్రైస్లు ఏమి ఎక్కువ కాదు, భయపడకండి, ఇక్కడే ఉండండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి కవిత గారు, నెక్స్ట్ 15 డేస్లో ఈద్ రాబోతుంది, ఈద్ ఎండ్ అవుతుంది, రంజాన్ ఈద్ ఎండ్ అవుతుంది. అప్పుడు కన్జంప్షన్ పెరుగుతుంది. వీళ్ళు ఆ టైంకి తెచ్చుకోలేకపోతే దెన్ ఇట్ బికమ్స్ అ బిగ్ ఇష్యూ. ఒక లిమిటెడ్ ఎక్స్టెంట్ కార్గో అవుట్లో తెచ్చుకోవచ్చు, కానీ దర్స్ అ లిమిట్ టు ఇట్. షిప్స్ నుంచే తెచ్చుకోవాల్సింది మేజర్. సో సౌదీ అరేబియా విల్ గెట్ ఇంపాక్టెడ్, యుఏఈ విల్ గెట్ ఇంపాక్టెడ్. బహ్రెయిన్ చిన్న కంట్రీ, ఎక్కువ ప్రాబ్లం ఉండదు. సో పెద్ద కంట్రీ, ఈవెన్ ఇరాన్ ఫర్ దట్ మ్యాటర్, ఇరాన్ కూడా ఇంపాక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం అమెరికా స్ట్రాటజీ ఏంటి అని డిస్కస్ చేస్తున్నాం మనం. ఫస్ట్ అమెరికా స్ట్రాటజీ ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధాలని మొత్తం ధ్వంసం చేయడం. దట్ ఇన్క్లూడ్స్ డ్రోన్స్, మిసైల్స్. డ్రోన్స్ని ఆపలేరు ఎక్కువ, వాళ్ళు ఎక్కడి నుంచైనా లాంచ్ చేసుకోవచ్చు, ఒక రోడ్డు మీద తీసుకెళ్ళి ఎక్కడి నుంచి లాంచ్ చేసుకోవచ్చు మీరు. కానీ మిసైల్ లాంచెస్ కావాల్సి వస్తుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, ట్రక్ లాగా ఉంటుంది, దాంట్లో ఒక యాంగిల్లో తీసుకొస్తారు, ఐదర్ 45 degrees 90 degrees తీసి ఫైర్ చేస్తారు. దీ లాంచెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. లాస్ట్ 24 గంటల్లో వాళ్ళ అంచనా ప్రకారం 500 లాంచెస్ మీద వీరు యాక్ట్ చేశారంటున్నారు. దాంట్లో ఎంత అంశమైందో తెలియదు, 500. ఇది మొత్తం కొట్టేస్తే లాంచెస్ని మిసైల్స్ వెళ్ళదు, అప్పుడప్పుడు చిన్న ఒకటో రెండు వెళ్ళచ్చు. మీరు చూసుంటారు నిన్న అజర్బైజాన్ మీద అటాక్ చేశారు. ఆఫ్ ఆల్ ద ప్లేసెస్ అజర్బైజాన్, యాక్చువల్లీ అజర్బైజాన్లో ఒక ఎంక్లేవ్ మీద కొట్టారు వాళ్ళు. అజర్బైజాన్లో చాలా రోజుల నుంచి గొడవ నడుస్తుంది, మీకు తెలిసి ఉంటుంది. అర్మేనియా అండ్ అజర్బైజాన్ నకోనో ఖారాబాద్ అని చెప్పేసి ఒక ఏరియా కోసం పోరాడుతున్నారు వాళ్ళు. ట్రంప్ చెప్పారు అన్నమాట, ఆ ఇద్దరు యుద్ధాన్ని ఆపాననేది. ఆ యుద్ధం కన్నా అది ఇంకా కాలేదు, నడుస్తుంది అది ఇంకా, అంటే అంత ఫుల్ ఫ్లెడ్జ్ కాకుండా, కానీ అక్కడ వచ్చి కొట్టారు ఇప్పుడు. సో అజర్బైజాన్ ఇస్ గాట్ వైల్డ్, ఎందుకంటే ఇట్స్ ముస్లిం కంట్రీ, ఇస్లామిక్ కంట్రీ, మీరెట్లా మమ్మల్ని కొడతారు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఇరాన్ మీద పడుతున్నారు. ఇరాన్ ఏమంటారు, మేమే కొట్టనే లేదు మీ మీద, ఇది చేసేది ఇజ్రాయెల్ పని ఇదంతా, కావాలని చెప్పి వాళ్ళు ఎక్కడి నుంచో ఫైర్ చేసి మా పేరు మీద పెడుతున్నారు, ఇరాన్ కొట్టారు అంటున్నారు, మేము కొట్టలేదు అంటున్నారు. ఇదే డైలాగ్ ఇరాన్ సైప్రస్ మీద చెప్పారు. సైప్రస్ RAF బేస్ మీద కొట్టినప్పుడు కూడా ఇదే మాట అన్నారు, మేము చేయలేదు, ఇంకెవరో చేస్తున్నారు, మా పేరు స్పాయిల్ చేయడానికి ఇంకెవరో చేస్తున్నారు, సరే అది సపరేట్గా పెడదాం, అది ఇప్పుడు మనం బిలీవ్ చేయలేం దాన్ని. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నెక్స్ట్ 5 days చాలా క్రూషియల్గా ఉంటుంది. నెక్స్ట్ 5 daysలో ప్రెసిడెంట్ ట్రంప్
ఆయన ఈ వార్ ఎండింగ్ గేమ్కి రాకపోతే పెద్ద ప్రాబ్లం కాబోతుంది. ఆయన వార్ అయితే మొదలుపెట్టాడు. ఇప్పుడు చూడండి, ఆయన 5 స్టేట్మెంట్లు ఇచ్చారు లాస్ట్ 36 అవర్స్లో. ఫస్ట్ అంటే చెప్పారు, ఇరానియన్ ప్రజలు మీరందరూ రోడ్డు మీదకి రండి, వచ్చి పోరాటం చేయండి అని. ప్రొటెస్ట్లు చేయాలి. వితిన్ 8 అవర్స్ ఇట్ చేంజ్డ్. మీరు రోడ్డు మీద రాకండి, మేము మా వాళ్ళు మిసైల్స్ ఫైర్ చేస్తున్నారు, మీరు రోడ్డు మీద వస్తే వాళ్ళు చంపేస్తారు, లేకుంటే మా మిసైల్స్ వచ్చి మేము పడుతుంది, మీరు రోడ్డు మీద రాకండి, ప్రొటెస్ట్ చేయకండి. ఓకే, తర్వాత 6 గంటల తర్వాత తల్లి మార్చేశారు. నో మీరు రోడ్డు మీద 36 గంటల్లో 6 సార్లు మార్చారు ఆయన స్టేట్మెంట్. తో అమెరికన్ పాలసీ మేకర్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఆర్మీ వాళ్ళు, ఆన్ ద ఫీల్డ్లో ఉన్న ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు, సెంట్కామ్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ప్రెసిడెంట్ ఒకటి అంటారు, మళ్ళీ ఇంకో 3 అంటారు, ఇంకటి అంటారు, ఇంకో 3 అంటారు. ఇది స్టేబుల్ పాలసీ కాదు. సో ట్రంప్కి ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే కవిత గారు, దట్ ఎండ్ గేమ్ ఎక్కడ వస్తుందని అర్థం కావట్లేదు. ఇది ఎట్లా ఎండ్ చేయాలనేది. సపోజ్ ఇది ఇంకొక 2-3 వారాలు నడుచుకుంటే వీళ్ళు రెజ్యూమ్ చేంజ్ అయితే కావట్లేదు. ట్రంప్ ఏమన్నారు ఇవాళ పొద్దున, అక్కడ కొత్త లీడర్ని ఎవరు ఎన్నుకుంటారో ఆయన నేను డిసైడ్ చేస్తానండి. అది ఎట్లా అవుతుందండి? వాళ్ళ దేశం, వాళ్ళ సోకాల్డ్ రూల్, దాంట్లో మీరెళ్ళి నేను వెనజువేలాలో చేశాను కదా, రాడ్రిగీస్ని కూర్చోబెట్టాను అక్కడ, ఆమెని ఇక్కడ కూడా నేనే కూర్చోబెడుతున్నాను. కానీ ఇరానియన్ ప్రజలు అది అంగీకరించారు. అక్కడ ఈవెన్ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా, ఖమెనీ వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఇది అగ్రీ చేయరు. హౌ కెన్ యుఎస్ ప్రెసిడెంట్ మా వాళ్ళని ఎట్లా సెలెక్ట్ చేస్తారు? దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఒకటి ఉంది. 1953లో అప్పుడున్న ఒక డెమోక్రట్లీ ఎలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ని, హెడ్ ఆఫ్ స్టేట్ని ఒక కూలో లిటరలీ కూ చేశారు. యుఎస్ MI6 కోసం, బ్రిటిష్ ఇంటెలిజెన్స్ కోసం చేసిన పని. మొహమ్మద్ బెజావ్ అని చెప్పి ఒక ప్రధానమంత్రి ఉండే, ఇరానియన్ ప్రైమ్ మినిస్టర్. ఆయన కిందకి దింపారు వీళ్ళు కలిసి. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి తీసుకెళ్లే ఆయిల్ని మాకు రాయల్టీ కావాలని అడిగారు బ్రిటన్ దగ్గర. అప్పుడు దాకా బ్రిటనే తీసుకెళ్తున్నారు ఆయిల్. ఆలోచించండి, ఇరాన్ నుంచి డబ్బులు ఇవ్వకుండా. సో ఇలా అడిగారు, రాయల్టీ అడిగారు, మాకు ప్రతి బ్యారెల్ ఇంత ఇవ్వాలి, మీరు మా దగ్గర తీసుకెళ్తున్నారు, మేము ఇవ్వని చెప్పాము. సో ఇది ప్రెసిడెంట్ బికేమ్ వెరీ టఫ్. సో ఆయన్ని కిందకి దింపేశారు వీళ్ళు. రీప్లేస్మెంట్గా తీసుకొచ్చింది షా ఆఫ్ ఇరాన్, రేజా పెహ్లవి. ఆయన 53 నుంచి 79 దాకా రూల్ చేశారు. దాని తర్వాత ఖొమేనీ వచ్చారు, మనకు స్టోరీ అంతా తెలుసు. సో ఇప్పుడు మీరు అదే డెమోక్రసీ కావాలంటే మీరే కదా ఆ డెమోక్రసీని స్పాయిల్ చేసింది, మీరే కదా వాడిని కిందకి దింపింది. మళ్ళీ మీరు కొత్త డెమోక్రసీ తీసుకొస్తారు మీరు. సో ఇది ఏం చెప్తారు, ఒక పాస్ట్ మెమరీ. కర్మ ఎక్కడ వెళ్ళదు, కర్మ తిరిగి వస్తుంది ఏదో ఒక రోజు. అండ్ దిస్ ఇస్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. ఇప్పుడు యూఎస్కి ఏం చేయాలని తెలియట్లేదు. ఇజ్రాయెల్కి చాలా క్లియర్, వాళ్ళ మ్యాండేట్ ఏంటి, వీళ్ళని మొత్తం నాశనం చేయాలి, వీళ్ళకి కెపాసిటీ ఉండకూడదు లాంచింగ్ చేయడానికి, లేకుంటే ఏదైనా మిసైల్ కానీ డ్రోన్ కానీ ఏదైనా, యురేనియం కూడా. కానీ యూఎస్కి ఎగ్జిట్ చేయడానికి అర్థం కావట్లేదు. ట్రంప్ ఎందుకు దిగాడు ట్రంప్కే తెలియదు. ఇప్పుడు ఒక వార్ ఆపడం అంటే మోదీ గారు చేసినప్పుడు మనందరూ మన దేశంలో సోకాల్డ్ ఆర్మ్ చైర్ ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు. మోదీ గారు ఎందుకు ఆపారు, 4 రోజుల్లో ఇంకో 2 రోజులు ఉంటే మనం కరాచీ కొట్టేస్తుండే, పాకిస్తాన్ లేకుండా అయిపోతుండే, ఇస్లామాబాద్ మన చేతిలో ఉంటుండే, మన ఆర్మీ అక్కడ వెళ్ళి కూర్చుంటుండే. అదే గ్రౌండ్ సిచ్యువేషన్ ఇంకొకటి ఉంటుంది. యుద్ధం స్టార్ట్ చేయడం చాలా ఈజీ. రష్యా యుక్రెయిన్ వార్ మొదలైనప్పుడు అందరు అన్నారు పుటిన్ 2 వారాల్లో ఫినిష్ చేసేస్తాడు, అయిపోతుంది అన్నారు. 4 సంవత్సరాలు అయింది, 1,00,000 మంది ఎక్కడ, 1,00,000 మంది అక్కడ చనిపోయారు, నో రిజల్ట్. ఇప్పుడు కూడా నడుస్తుంది. ఇప్పుడు అందరు మర్చిపోయారు, యాక్చువల్లీ అక్కడ యుద్ధం ఉందనేది మర్చిపోయారు పాపం. వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, ఎన్ని మంది వచ్చినా ఎంతమంది పోయారో తెలియదు. ఇప్పుడు లాస్ట్ 1 మంత్లో ఇటువైపు చూడండి, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కొట్టుకుంటున్నారు, ఎవడు పట్టించుకోవట్లేదు. అది కూడా పాకిస్తాన్ నిన్న కూడా ఏదో బాంబింగ్ చేశారంటున్నారు. ఇది పర్టికులర్ ఏం ప్రాబ్లం అంటే, ప్రెసిడెంట్ ట్రంప్కి ఈ వార్ మన మోదీ గారు ఆపినప్పుడు ఏమన్నారు, మన ఆబ్జెక్టివ్ మనం మీట్ అయిపోయాం. ఇజ్రాయెల్ గాజా కూడా అదే అన్నారు, వారంలో అయిపోతుంది, ఒక 10 డేస్లో ఇజ్రాయెల్ విల్ ఫినిష్ దెమ్ ఆఫ్ అన్నారు. ఇప్పుడు అది కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది, నథింగ్, నో రిజల్ట్. ఇప్పుడు కూడా అక్కడ బాంబింగ్, ఇక్కడ బాంబింగ్ నడుస్తుంది. మోదీ గారు ఎందుకు ఆపారంటే, వాట్ ఈజ్ యువర్ ఆబ్జెక్టివ్? మీ ఆబ్జెక్టివ్ టెర్రరిస్ట్ క్యాంప్ని కొట్టడం. కొట్టామా, అయిపోయింది. వాళ్ళు చనిపోయారు చాలామంది, వెరీ గుడ్, వీఆర్ స్టాపింగ్ ఇట్, వీ హ్యావ్ నథింగ్ మోర్. కానీ పాకిస్తాన్ మన మీద దాడి చేశారు మళ్ళీ. సో వీ హ్యావ్ టు హిట్ బ్యాక్. అండ్ మనకు తెలిసిందే 4వ రోజు మొత్తం ఫినిష్ అయినప్పుడు వాళ్ళు సీజ్ ఫైర్ అడిగారు మన దగ్గర, కిరాణా హిల్స్ కొట్టిన తర్వాత. వీ అగ్రీ టు. అక్కడే వస్తుంది. ఇప్పుడు ట్రంప్కి యుద్ధం ఆపాలంటే ఏ పొజిషన్ మీద తీసుకొచ్చి ఆపుతారు? నేను అక్కడ రెజ్యూమ్ మార్చలేదు, రెజ్యూమ్ అదే రెజ్యూమ్ ఉంది ఇప్పుడు కూడా. వెనిజువేలాలో ఇంత మాట్లాడతారు కానీ ఆయన ఇప్పుడు కూడా మడూరా వాళ్ళ మనుషులే ఉన్నారు,
పేర్లు మారారు అంతే. మడూరో గవర్నమెంట్ ఇస్ స్టిల్ దేర్. ఇట్ ఈస్ రాడ్రిగస్ ఇస్ రన్నింగ్ ద గవర్నమెంట్, అంతే, ఇంకేం డిఫరెన్స్ లేదు అక్కడ. వాళ్ళ మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ దాంట్లో ఉన్న క్యాబినెట్ ఉన్నారు, వాళ్ళ ఆర్మీ చీఫ్ ఉన్నారు, అందరూ వాళ్ళే ఉన్నారు, పేరు ఒకటే మార్చారు అంతే. ఇక్కడ కూడా అది చేయాలని ట్రంప్ ట్రై చేస్తున్నారు కవిత గారు. ఐ థింక్ దట్ ఇస్ విల్ బీ, ఏ దేశం అంగీకరించారు. బట్ అక్కడ ఆ కండిషన్ ఉంటే ఇప్పుడు మనమేమో రష్యా ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనేది మళ్ళీ ఇంకొక చిన్న కండిషన్స్తో పెట్టినప్పుడు కూడా ఆయనే అంటాడు రష్యా నుంచి మనం ఆయిల్ కొనుక్కోవద్దని. ఒకవేళ మీరు కొనుక్కుంటే నేను ఎక్కువ ఇంపోజ్ చేస్తాను మీ మీద ట్యాక్సులు టారిఫ్లు అన్నాడు. ఆ తర్వాత మీరు ఇండైరెక్ట్గా ఉక్రెయిన్ వార్కి హెల్ప్ చేస్తున్నట్టుగా అవుతోంది అనే మాట చెప్పి ఇప్పుడు మళ్ళీ మనకు ఒక ఫ్రెండ్షిప్ లాగా ఏదో మీకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది అన్నట్టుగా 30 days ఒక లిమిట్తో మళ్ళీ మనకి ఇస్తున్నాడు అంటే వై హీఈస్ కంట్రోలింగ్ అస్? మన మీద ఆయన పెత్తనం ఏంటి? మనం ఎందుకు ఆయన చెప్పినట్టుగా వింటున్నాం? మన గవర్నెన్స్ బ్యాడ్ ఉందా, లేకపోతే ఆయన టూ లీనియన్స్ అయిపోయిందా? ఎందుకు ట్రంప్ మన మీద అంతలా ప్రెషర్ పెడుతున్నాడు అనే ఒక మాట. ఈ వార్ మొదలైనప్పుడు శనివారం రోజు పొద్దున్న నేను ఒక ట్వీట్ చేశాను, సేయింగ్ దట్ ట్రంప్ మన మీద 25% టారిఫ్ పెట్టబోతున్నాడు అని. దేనికని అడగండి, రష్యన్ ఆయిల్ కొనాలి అని చెప్పి. కొనకపోతే మేము 25% టారిఫ్ పెడతాం మీ మీద. అదే జరిగింది. ఇప్పుడు టారిఫ్ లేదు, కాకపోతే 30 days టారిఫ్ లేదు కాదు, ఇప్పుడు టారిఫ్ పెట్టలేరు. ఈవెన్ ఇఫ్ యూ బై రష్యన్ ఆయిల్ టుడే టారిఫ్ పెట్టలేరు, ఎందుకంటే అది సుప్రీంకోర్టు కొట్టుపడేశారు అది. సో ఆయనకు అది ఆప్షన్ లేదు. ఇప్పుడు ఉన్న 15% మ్యాక్సిమం అంతే, దానికన్నా ఎక్కువ ఆయన చేయలేరు. కానీ ఈ కెన్ డూ అదర్ థింగ్స్. మన మీద మిగతా కండిషన్స్ పెడతారు, లేకుంటే ఇంకేదైనా ఇష్యూ క్రియేట్ చేస్తారు, చేయొచ్చు కావాలంటే. కానీ మేజర్గా రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఎందుకు కొంటున్నాం అంటే, ఒకటి, ఈ 3వ 4వ రోజు పుటిన్ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు దట్ వీఆర్ రెడీ టు గివ్ ఆయిల్ టు ఇండియా బికాస్ ఇండియా మాకు ప్రాబ్లం ఉన్నప్పుడు మాతో నిలబడిన నేషన్. ఎవరు కొనకపోతే మా దగ్గర ఇండియా కొనుక్కున్నారు ఆయిల్. వాళ్ళ మీద శాంక్షన్స్ వేశారు, అప్పుడు కూడా మా దగ్గర కొనుక్కున్నారు ఇంకా 6 నెలలు. ఆలోచించండి. సో వీ విల్ హెల్ప్. అదే టైంలో నేను చెప్పాను చూడండి, రష్యా యుక్రెయిన్ నుంచి వెళ్తే పైప్ లైన్ గురించి చెప్పారు. ఓకే, మేము యూరోప్కి గ్యాస్ ఇవ్వము, దట్స్ ఇట్. ఎందుకంటే మా మీదే మీరు శాంక్షన్ తెప్పించారు, మా మీద స్విఫ్ట్ అకౌంట్ అంతా బంద్ చేయించారు, మా డబ్బులని గుంజుకున్నారు. వై షుడ్ వి గివ్ యూ గ్యాస్? సింపుల్ యాజ్ దట్. కరెక్ట్ కదా? మనకి ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు, మన ప్రాబ్లంలో ఉన్నప్పుడు వాళ్ళని ఎప్పుడు మనం మర్చిపోం. సేమ్ కేస్ వాట్ పుటిన్ ఇస్ సేయింగ్. ఇప్పుడు ఇచ్చిన కండిషన్ ప్రకారం అట్ సీ ఉన్న ట్యాంకర్స్ చాలా ఉంటుంది. అట్ సీ షాడో ట్యాంకర్స్ అంటారు దాన్ని, షాడో షిప్స్, షాడో ట్యాంకర్స్ అంటారు. ఇది తిరుగుతూనే ఉంటుంది సీలో. ఒక ప్లేస్లో వెళ్ళి ఒక 2 రోజులు ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంది, అక్కడి నుంచి 3వ ప్లేస్కి వెళ్తుంది. లాస్ట్ ఎవడో అడుగుతారు ఏముందా అని, అంటే గ్యాసోలిన్ ఉందా, ఓకే తెచ్చుకో, ఎంత పర్ బ్యారెల్ ఇంత, ఓకే రెడీ, చలో మేము కొనుక్కుంటామంటారు. ఇది చాలా మటుకు నేటో షిప్స్ ఆపారు దీన్ని. చాలా రోజులు నడుస్తుంది గేమ్ అది. హై సీజ్లో నేటో ట్రూప్స్ పట్టుకుంటున్నారు, ఈ షిప్స్ని పట్టుకొని తీసుకెళ్ళిపోతాం. మొన్న కూడా చూసాం, ఇరాన్ నుంచి వచ్చిన 2 షిప్లు మనమే పట్టుకున్నాం. ఓకే, అంటే ఇది ఒక గేమ్, ఇది పొలిటికల్ గేమ్. ఈ ఆయిల్ అనేది ఇప్పుడు పెద్ద మార్కెట్లో పెద్ద ఇష్యూ అయిపోయింది. కానీ మన దగ్గర మన ప్రేక్షకులు నేనేం చెప్పాలనుకుంటా, మీరు ప్యానిక్ కాక్కర్లేదు. ఇక్కడ కొంతమంది సోకాల్డ్ ఎక్స్పర్ట్స్ టెలివిజన్ స్టూడియో కానీ న్యూస్ పేపర్లో కూడా చూశాను వాళ్ళ ఆర్టికల్స్లో, కొంతమంది లేనిపోయిన పుకార్లు చెప్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా క్లియర్గా చెప్పారు, మన దగ్గర మోర్ దాన్ అడిక్వేట్ ఉంది, మనం రష్యన్ ఆయిల్ కొంటున్నాం, వీఆర్ బయింగ్ వెనిజువేలన్ ఆయిల్, మీరు ఏ టెన్షన్ పడక్కర్లేదండి. సో సోషల్ మీడియాలో ఒక వీడియో కనిపించింది, పంజాబ్లో ఒక పర్సన్ వాటర్ ట్యాంకర్ని పెట్రోల్ బంక్కి తీసుకెళ్ళి దాంట్లో 1000 liters పెట్రోల్ కొట్టించాడు అనేది. ఆయన పిచ్చోడు అంతే, ఇంకేం చెప్పలేము. బికాస్ మీరు ఎన్ని రోజులు స్టోర్ చేస్తారు దాన్ని, దేనికి వాడుకుంటారు? మీరు ట్రాక్టర్లో వాడుకుంటారా? ఓకే, ఐ కెన్ మేక్ సెన్స్. కానీ మన దగ్గర ఇదే ప్రాబ్లం కాబట్టి మీరు గుర్తుంటుంది, ఇప్పుడు ప్రైసెస్ ఆయిల్ ముందు వారంకి మారుతుండే ఆయిల్ ప్రైసెస్. ఒకసారి ₹2 పెంచుతారు, మళ్ళీ ₹1 తగ్గిస్తారు. ఈ ₹2 పెంచగానే రేపు పొద్దు నుంచి పెంచుదామంటే సాయంత్రం కాగానే పెట్రోల్ బంక్ ముందు పెద్ద లైన్ ఉంటుండే. దాంట్లో మర్సిడీస్ బెంజ్ నడిపిస్తున్నాడు కూడా లైన్లో వచ్చి నిలబడతాడు. మీరు ఫుల్ ట్యాంక్ కొట్టినా కూడా మీరు ఎంత సేవ్ చేస్తారు? $200, $300, $400 అంతే కదా. ఒక కార్ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే దానికైనా ఎక్కువైతే మీరు సేవ్ చేయరు. మ్యాక్సిమం ₹1000 ఉండొచ్చు పెద్ద కార్స్లో. ఎందుకు ఇంత ప్యానిక్? అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా అంతే, దర్ నో నీడ్ టు ప్యానిక్. ఎందుకంటే మనది మోర్ దెన్ ఎనఫ్. మన దగ్గర మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం చూడండి, అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంక్స్ ఇవాళ వచ్చింది. సాల్ట్ క్యావెన్స్లో కూడా మనం స్టోర్ చేస్తున్నామంట. సాల్ట్ తీసిన క్యావెన్స్ ఉంటుంది, దాంట్లో కూడా మనం యూఆర్ స్టోరింగ్ పెట్రోలియం ప్రోడక్ట్స్. కానీ ఇప్పుడు జరుగుతుంది ఎందుకంటే ప్రాబ్లం మెయిన్గా ఈజ్ విత్ ఖతార్ దగ్గర ఉన్న ఈ గ్యాస్ మనం తీయలేకపోతున్నాం బయటికి. అది మనం ఆల్రెడీ పెట్రోనెట్ ఫోర్స్ మేజర్ క్లాస్ వేసారు నిన్న.
అంటే మీరు కండిషన్స్ ఇప్పుడు ఇట్లా ఉంది, మేము కూడా ఏం చేయలేము, మేము కూడా తీసుకోలేకపోతున్నాం మీ దగ్గర నుంచి, మీరు కూడా ఆపేశారు ప్రొడక్షన్ అని చెప్పి. ఆయిల్ స్టోర్ చేసుకోవచ్చు, గ్యాస్ స్టోర్ చేసుకోలేము. సో ఇట్స్ గోన్ బి ఎ ప్రాబ్లం. మనకి మన ఇండస్ట్రీస్కి ప్రాబ్లం వస్తుంది, కానీ మనం యూరోప్ లాగా మనం ఎక్కువ గ్యాస్ వాడడం, హీటింగ్ అంతా వాడడం మనం. సో దాట్ ఈస్ అ గ్రేట్ అడ్వాంటేజ్ మనకి. కానీ గ్యాస్ ప్రైసెస్ 51% నిన్న పెరిగింది బ్రిటన్లో ఒక రోజులో. చూద్దాం అది నెక్స్ట్ 2-3 డేస్లో ఏమవుతుంది. రష్యా మళ్ళీ అలౌ చేస్తారా, అది వాళ్ళ పైప్ లైన్ నుంచి మళ్ళీ పంపింగ్ అలౌ చేస్తే గ్యాస్ ప్రైసెస్ మళ్ళీ తగ్గుతుంది. కానీ ఓవరాల్గా ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక ఎండ్ గేమ్ లేదు, అది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఎక్కడ ఆపాలని అర్థం కావట్లేదు. డైలీ ఫస్ట్ డే సాటర్డే నుంచి నిన్న 6th డే ఈవినింగ్ దాకా ఇరాన్ ఫైర్ చేసే మిస్సైల్స్ 80% తగ్గింది, డ్రోన్లు 72% తగ్గింది. అంటే 2 things మస్ట్ బి హ్యాపెనింగ్. 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, వీళ్ళ దగ్గర ఆయుధాలు అయిపోతున్నాయి, తో బంద్ చేసేస్తున్నారు. రెండవది, వీళ్ళు సేవ్ చేసుకుంటున్నారు. డైలీ 50 కొట్టక్కర్లేదు, డైలీ 100 కొట్టక్కర్లేదు, డైలీ 200 డ్రోన్లు కొట్టక్కర్లేదు. మనం రోజుకి 10 డ్రోన్లు కొడదాం డిఫరెంట్ డైరెక్షన్స్లో, చాలు. వీళ్ళు ఎప్పుడు భయపడి ఉంటారు, ఎప్పుడు టెన్షన్లో ఉంటారు. ఇది మన ఒక నెల కోర్సు నడిపిస్తే ట్రంప్ హ్యాస్ టు టేక్ అ డిసిషన్, ఎగ్జిట్. ఆ ఎగ్జిట్ సొల్యూషన్ ఏంటి చూడండి. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఏమనంటే అంటాడు, నేను గెలిచేసాను, అయిపోయింది, వీఆర్ ఫినిష్ ద వార్ అనే వెళ్ళిపోతారు. ఇది 11 నెలల ముందు కూడా జరిగిన ఇదే సీన్. అప్పుడు జూన్లో జరిగింది ఏంటి, మేము మొత్తం ఇరానియన్ న్యూక్లియర్ స్ట్రక్చర్ని కొట్టిపడేసాం, వీఆర్ డిస్ట్రాయిడ్ ఇట్ అన్నారు. మళ్ళీ 6 నెలల తర్వాత యురేనియం ప్రాసెస్ చేస్తున్నా అంట. ఎట్లా జరిగిందండి అది? వేర్ డిడ్ యు గెట్ ద సెంట్రిఫ్యూజ్ ఫ్రమ్? సెంట్రిఫ్యూజ్ ఓపెన్ మార్కెట్లో దొరకదు మీకు, చాలా రెస్ట్రిక్టెడ్ ప్రోడక్ట్. యూఎస్ దాని మీద ఫుల్ నిఘా పెట్టున్నారు, వాళ్ళ సిఐ కానీ మిగతా వాళ్ళు చెక్ చేస్తున్నారు, వీళ్ళు ఏమైనా ఇంపోర్ట్ చేస్తారు. మళ్ళీ వీళ్ళ స్ట్రక్చర్ ఎట్లా డిస్ట్రాయ్ అయింది అంటున్నారు. చేయలేదు, జరగలేదు, స్మాల్ డ్యామేజ్ జరుగుంటుంది అక్కడెక్కడ. ఇప్పుడు ట్రంప్కి ఇష్యూ ఏంటంటే, నాకు నా మనిషి అక్కడ కావాలి, ఇరానియన్ ప్రెసిడెంట్ షుడ్ బి మై మ్యాన్. ఇట్ విల్ నాట్ హ్యాపెన్, జరగదు అది, 100% ఇట్ విల్ నాట్ హ్యాపెన్. దానికి ఇప్పుడు ఈగో ఇష్యూ రాబోతుంది. ఆల్రెడీ మీరు చూస్తున్నారు, పుష్ బ్యాక్ జరుగుతుంది. బ్రిటన్ హెల్ప్ చేయట్లేదు, ఫ్రాన్స్ హెల్ప్ చేయట్లేదు, ఒక షిప్ ఏదో పంపించారు అంతే. స్పెయిన్ అయితే నో అని చెప్పేశారు, ఆయన మీద టారిఫ్ పెడతారంట దానికోసం ఫైట్కి. సో ఎవ్రీబడీ ఈజ్ బ్యాక్డ్ అవుట్. అన్నిటికంటే సర్ప్రైజింగ్ ఏంటంటే కవిత గారు, దిస్ గల్ఫ్ నేషన్స్ వాళ్ళ మీద దాడి చేసినా కానీ, వాళ్ళు థ్రెటన్ చేసినా కానీ ఏం చేయట్లేదు ఇరాన్ మీద, ఇంక్లూడింగ్ ఖతర్. ఖతర్ ఏమన్నారు, మా మీద దాడి చేశారు కదా, వీ విల్ షో వాట్ వీ కెన్ డూ అన్నారు. నిన్న సాయంత్రం 2 ఇరానియన్ జెట్స్, ఐఎమ్ నాట్ షూర్ విచ్ వన్ ఇట్ వాజ్, Su-52 లేకుంటే పాత మిగ్లో తెలియదు, ఆల్మోస్ట్ అలూద్ బేస్ దగ్గరకు వచ్చేసారు ఖతర్లో. దే వాజ్ జస్ట్ ఐ థింక్ 15-20 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. ఫర్ అ జెట్ 15-20 కిలోమీటర్స్ నథింగ్, సెకండ్స్లో వచ్చేస్తారు వాళ్ళు. అప్పుడు ఖతార్ దాన్ని కొట్టుపడేస్తారు 2ని, దే షాట్ ఇట్ డౌన్. ఇప్పుడు ఇరాన్ వాళ్ళ జెట్స్ కూడా యూజ్ చేస్తున్నారు, ఎక్కడుండే ఇన్ని రోజులు తెలియదు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఇరాన్ సైజ్ 4 times దట్ ఆఫ్ ఫ్రాన్స్ కన్నా 2 to 3 times to 4 times బిగ్గర్ దాన్ ఫ్రాన్స్. సో మీరు ఎక్కడైనా దాచిపెట్టవచ్చు, మీరు తెహరాన్లో పెట్టక్కర్లేదు, ఇస్ఫహాన్లో పెట్టక్కర్లేదు, కోమ్లో పెట్టక్కర్లేదు, మీరు ఎక్కడో దాచిపెట్టవచ్చు ఏరియాస్లో, రిమోట్ కార్నర్స్ యూ కెన్ హైడ్ ఇట్. అప్పుడు మీకు ఇంకా దీన్ని ఎక్కడ ఉందని తెలుసుకోవడానికి ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఒకటే అడ్వాంటేజ్ ట్రంప్కి ఏముందంటే, అండ్ ఇజ్రాయెల్ ఆల్సో, దట్ ఫస్ట్ డే వాళ్ళు డీకెపాసిటేట్ చేశారు న్యూ లీడర్షిప్ని. దాని తర్వాత ఖమెనీ అండ్ కమాండర్స్, దాని తర్వాత సెకండ్ లెవెల్ వాళ్ళే ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నారు. మీరు మొన్న ఒక బాంబింగ్ జరిగింది వీళ్ళది ఒమాన్ మీద, వీళ్ళు అన్నారు తప్పైంది అనేది. 2వ రోజు మళ్ళీ కొట్టారు. అంటే సంబడి హైరార్కీలో రాసి పెట్టారు, మన మీద బాంబింగ్ జరిగితే ఇది చేయాలి 1, 2, 3, 4, 5, 6 అని. వాళ్ళు అదే చేస్తున్నారు. అండ్ దే ఆర్ నాట్ గివింగ్ అప్. అండ్ దే ఆర్ నాట్ టేకింగ్ ఆర్డర్స్ ఫ్రమ్ ద టాప్, బికాజ్ నోబడీ టు టేక్ ఆర్డర్స్ ఫ్రమ్. మీ కమాండర్ చెప్పాలి కదా, ఆపరా నాయనా అని చెప్పేసి. ఇది చెప్పడానికి ఎవరు లేరు. సో మాకు చెప్పింది మేము చేస్తున్నాం అంతే. సో ఒక్క రోజుకి వీళ్ళకి ఇప్పుడు ఎన్ని కొట్టచ్చు, ఒకరోజు మనం ఆపాలన్నా, షుడ్ బి హోల్డ్ ఇట్ బ్యాక్, ఏం చెప్తారు, ఆ థింకింగ్ వీళ్ళకి రావట్లేదు. ఇది పెద్ద ప్రాబ్లం అన్నమాట. సో ఏ రోజు దీని ఎండింగ్ అవుతుందో అది ఎవరికి తెలియట్లేదు. ఇజ్రాయెల్కి తెలియదు, అండ్ ఇజ్రాయెల్ ఈజ్ నాట్ బాదర్డ్. యూఎస్కి చాలా పెద్ద ప్రాబ్లం, ఎందుకంటే ట్రంప్కి పొలిటికల్ వెపన్ అయిపోయింది. నెటన్యాహుకి ఇష్యూ లేదు. ట్రంప్కి ఇప్పుడు లోకల్ ఫస్ట్ మొదలైన రోజులు 2-3 రోజులు అందరు వా అన్నారు. ఇప్పుడు అందరూ వెరీ స్కెప్టికల్, ఏం జరుగుతుంది, ఇది ఎప్పుడు ఆపుతారు నాకు తెలియదు. చెప్పాను చూడండి, 6 సార్లు మార్చారు స్ట్రాటజీ. ఎవ్రీ వార్కి ఒక స్ట్రాటజీ ఉంది, ఈ వార్కి స్ట్రాటజీ లేదు.
స్ట్రాటజీకి వార్ ఉంది ఇప్పుడు, అది జరుగుతుంది యూఎస్లో. ముందు మీరు దిగేటప్పుడే చాలా క్లారిటీగా రావాల్సింది, మేము బాంబ్ చేయబోతున్నాం, వీళ్ళని డిస్ట్రాయ్ చేస్తాం, వీళ్ళని తీసేస్తాం, వీళ్ళని డీకెపాసిటేట్ చేసేస్తాం, అయిపోయింది. వీ విల్ బాంబ్ దేర్ ఎయిర్ బేసెస్, వీల్ బాంబ్ దేర్ ఐజీఆర్సీ ఆఫీసర్స్, అన్నీ చేస్తాం. దాని తర్వాత ఏంటి, మీరు రెజీమ్ చేంజ్ తీసుకురావాలంటే మీరు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ కావాలి మీకు, అంటే మనుషులు ఉండాలి. మీరు కర్డ్ రెబెల్స్ని పంపిస్తున్నారు. ఈ కర్డిష్ రెబెల్స్లో ఇరాన్ వైపు ఉన్న రెబెల్స్లో చాలామంది దగ్గర ఆయుధాలు లేవు. మీరు ఆయుధాలు సప్లై చేయాలి కదా, దానికి టైం పడుతుంది. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి కదా, మీరు యూఎస్ వెపన్స్ ఇచ్చేస్తే అయిపోతుందా? వీళ్ళు తాలిబాన్ కాదు, వీళ్ళు ఒక్క ఇన్స్టెంట్గా రెడీ కావడానికి. తాలిబాన్ దగ్గర మొత్తం యూఎస్ వెపన్స్ ఉంది ఇప్పుడు కూడా, వాళ్ళు అక్కడ పెట్టిపోయిన వెపన్స్ అని. వీళ్ళకి టైం పడుతుంది, టైం లేదు ఇప్పుడు, ట్రంప్ దగ్గర లేని టైం అనమాట. సో ఈవెన్ ఇఫ్ కర్డ్ రెబెల్స్ వస్తే కూడా కవిత గారు చాలా చిన్న టెరిటరీ వాళ్ళు సీజ్ చేయగలరు అంతే. అదే టైంలో ఐజీఆర్సీ వాళ్ళు, దట్ ఈస్ వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్స్ వస్తే వాళ్ళు ఈజీగా కర్డ్ని ఫినిష్ చేసేస్తారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు 50 మంది ఉంటే వాళ్ళు 2000 మంది ఉంటారు. అండ్ దే విల్ ఫినిష్ ఆఫ్ ద కర్డ్స్ ఇన్ నో టైమ్. ద కర్డిష్ రెబెల్స్ మీద డిపెండ్ అయ్యేది చాలా పెద్ద తప్పు, చేయకూడదు. వాళ్ళు హెరాస్ చేయొచ్చు, అక్కడిక్కడ బాంబులు పెట్టి మళ్ళీ పారిపోవచ్చు, అదని చేయొచ్చు, కానీ దే కెనాట్ డూ అ రెగ్యులర్ ఫైట్. గెరిలా వార్ఫేర్ చేయొచ్చు వాళ్ళు కావాలంటే, అండ్ వాళ్ళు యూజ్డ్ కాదు దాంట్లో, అదే ప్రాబ్లం. కర్డిష్ వాళ్ళొక ట్రైబల్ గ్రూప్ వాళ్ళు. నెక్స్ట్ పాయింట్ ఏం రాబోతుందంటే, వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇరానియన్ ఆర్మీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. నాకు అదే డౌట్, పొద్దున్న నుంచి అదే చెప్పుకుంటూ వస్తున్నాను. కొన్ని ఇప్పుడు చూస్తున్న కొన్ని యూఎస్ ఛానల్స్ కూడా అదే మాట్లాడుతున్నారు. ఇరానియన్ ఆర్మీని కొనుక్కుంటారు యూఎస్. అంటే రెవల్యూషనరీ గార్డ్స్ని కొట్టాలంటే ఆర్మీ కావాలి, ఆర్మీ నుంచి ఒక లీడర్షిప్ కావాలి. ఆ లీడర్ ఎవరు అవుతారో అది ఇంపార్టెంట్. యూఎస్కి డజన్ మేక్ అ డిఫరెన్స్. మీరు డిక్టేటర్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అంటే సిరియాలో మీరు ఒక టెర్రరిస్ట్ని తీసుకొచ్చి ప్రెసిడెంట్ చేశారు, $10 మిలియన్ మీరే పెట్టారు ఆయన తల మీద. ఐసిస్ టెర్రరిస్ట్, అల్ఖైదా. ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్గా వచ్చి కూర్చున్నాడు, వైట్ హౌస్ పిలిపించి ఆయన సూట్ టై అని వేయించేసి ఆయన ఫుల్ మ్యాన్ వచ్చి నిలబడ్డాడు అక్కడ. సేమ్ థింగ్ ఇరాన్లో జరగబోతుంది. ఆర్మీ కూ జరుగుతూ కూడా వీళ్ళకి ప్రాబ్లం లేదు ట్రంప్కి, కానీ ముల్లాలు ఉండకూడదు, మిగతా రెవల్యూషనరీ గార్డ్ ఉండకూడదు. బహుశా ఇదే జరుగుతుంది అనుకుంటాను నా అంచనా ప్రకారం. నెక్స్ట్ 10 డేస్లో జరగకపోతే ట్రంప్ విల్ హ్యావ్ ఎ మేజర్ ఇష్యూ. కవిత గారు, సో ఈ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మనకు ఒక ఆఫర్ ఇచ్చారు. ఆర్ వి వెల్కమింగ్ ఇట్? ఆ ఆఫర్ని మనం స్వీకరిస్తున్నామా? ఆయిల్ ఎస్, ఆల్రెడీ డిసైడ్ చేసేసాం. బట్ ఎందుకని మనం ఆ ప్రతిదాన్ని ట్రంప్ ఏం చెప్పినా దాన్ని యాక్సెప్ట్ ట్రంప్ చేస్తాం? చెప్పక్కర్లేదు కవిత గారు. మనం గుర్తుపెట్టుకోండి, దీని 3వ రోజు మనం ఆల్రెడీ ప్రెసిడెంట్ పుటిన్కి రిక్వెస్ట్ పెట్టేసాం మనం. ఇప్పుడు ట్రంప్ తో సంబంధం లేదు. ట్రంప్ ట్రంప్ ఎందుకు ఇంటర్వ్యూన్ అవుతున్నాడు? ఎందుకంటే మీరు ఇండియా ద సెకండ్ లార్జెస్ట్ కన్స్యూమర్ ఆయిల్ది. మనం వరల్డ్లో మనకు ఆయిల్ తక్కువ పడితే మనం ఆయిల్ గుంజుకుంటే, లేకుంటే ప్రతి చోటు నుంచి మనం గుంజుకుంటే ఆయిల్ ఉండదు మిగతా వాళ్ళకు. రష్యా ఎవరికి అమ్మరు. రష్యా విల్ నాట్ సెల్ ఇట్ టు యుఎస్. రష్యా ఏం చెప్తారు, ఇండోనేషియాకి అమ్మరు. రష్యా ఇండియాకి ఇస్తారు. బికాజ్ వీఆర్ ఒక పేమెంట్ మెకానిజం మనం వర్కౌట్ చేసుకున్నాం దీనికన్నా ముందు. రష్యా మన మీద ఒక ట్రస్ట్ ఉంది వాళ్ళకి, మిగతా దేశాలకు ఇవ్వరు వాళ్ళు ఆయిల్. గ్యాస్ అదే కదా నిరాకరించ గ్యాస్ చెప్పారు వాళ్ళు యూరోప్కి, వీ విల్ నాట్ గివ్ యూ గ్యాస్. మమ్మల్ని హెల్ప్ చేయలేదు మేము, ఇండియా హెల్ప్ చేశారు. వాళ్ళు సఫర్ చేశారు, దానికి 20% ఎక్స్ట్రా పెట్టారు ట్రంప్. సో వీ విల్ గివ్. ట్రంప్ ఏంటంటే రష్యా ఆఫర్ చేసే ముందు ట్రంప్ చెప్దా అనుకున్నారు, కానీ కాలేదు. పుటిన్ ఫస్టే ఆఫర్ చేసేసారు. నౌ హీ హ్యాస్ టు సే, ఓ ఐఎమ్ గివింగ్ యూ అన్ ఎక్స్టెన్షన్. దీని తర్వాత చూడండి కవిత గారు, ఈ వార్ ఆగకపోతే నెల తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు, అది కాకపోతే మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు. ఎందుకంటే ఈ ఆయిల్ ఫీల్డ్స్ ఒకసారి క్లోజ్ చేసినప్పుడు మీరు మళ్ళీ అదే క్వాంటిటీ ఆయిల్ బయటికి రాదు. సపోజ్ మీరు 100 wells క్లోజ్ చేసేసారు, డ్రిల్లింగ్ బంద్ చేశారు అనుకోండి, టు గెట్ బ్యాక్ దట్ ఆయిల్ మీకు రాదు, చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఈవెన్ గ్యాస్, మీ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఎంటైర్ వెస్ట్ ఏషియా క్రైసిస్లో వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆధారపడే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇది. ఈ ఆయిల్ రాకపోతే దే ఆర్ ఫినిష్డ్. అక్కడున్న ఎక్స్పాట్రియేట్స్ ఏం చేస్తారు, రియల్ ఎస్టేట్ సెక్టర్లో పనిచేస్తారు, చాలామంది ఆయిల్ సెక్టర్లో పనిచేస్తారు. వీళ్ళ ఉద్యోగం పోతుంది, వీళ్ళందరూ తిరిగి రావాల్సి వస్తుంది. అండ్ యుఏఈ లాంటి దేశాలు, టు లార్జ్ ఎక్స్టెంట్ సౌదీ అరేబియా, వీళ్ళందరూ ఎక్స్పాట్రియేట్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు వాళ్ళ పని కోసం. ఈ ఎక్స్పాట్రియేట్స్ వెళ్ళిపోయారు అనుకోండి, ఎవరు చేస్తారు అక్కడ పని? మళ్ళీ మీరు ఎక్కడి తెచ్చుకుంటారు? ఇది కూడా బిగ్ ప్రాబ్లం. మనం అనుకుంటాం ఇప్పుడు ఈద్ అయినాక వెళ్ళిపోతారు అందరూ, తిరిగి రాకపోతే వీళ్ళు ఛత్ పూజకి వెళ్తారు బీహారీ వాళ్ళు, మరి రారు 2 నెలల దాకా. ఏం చేస్తారు అప్పుడు? మా వైపు కేరళలో మొత్తం షాపులన్నీ బంద్ అయిపోతాయి. 2 months ఛత్ పూజ కాగానే 1 month హాలిడే. పెట్రోల్ బంక్లో ఎవడు కనిపించాడు మీకు, రెస్టారెంట్లు ఎవరు ఉండరు, షాప్స్లో ఎవరు ఉండరు. ఎందుకు? అంతా బీహారీ వాళ్ళు ఉంటారు అక్కడ, బీహారీ అండ్ బెంగాలీస్ అంతే. వీళ్ళు దుర్గా పూజకి వెళ్తారు, వీళ్ళు ఛత్ పూజకి వెళ్తారు. ఇది జరగబోయేది ఇప్పుడు. ఇఫ్ ఎక్స్పాట్రియేట్స్ డోంట్ రిటర్న్,
ఎందుకంటే ఇంకోటి నిన్న అది కూడా చెప్పారు, ఎక్స్పాట్రియట్స్ యూఎస్ నుంచి, యూకే నుంచి, యూరోప్ నుంచి వచ్చి చాలామంది దుబాయ్లో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మనం మాట్లాడుతున్న రికార్డింగ్ కన్నా గంట సేపు ముందు 4 సార్లు సైరన్ మోగింది. 4 సార్లు. దే ఆర్ నాట్ యూస్డ్ టు ఇట్. ఇజ్రాయలీ సిటిజన్స్ యూస్డ్ ఉన్నారు. వాళ్ళు అప్పుడే షెల్టర్కి వెళ్ళిపోతారు. వాళ్ళ ఫోన్లో ఒక అలామ్ వస్తుంది, దే టు గో టు ద షెల్టర్ ఇమీడియట్లీ. ఇది దుబాయ్ సిటిజన్స్, దే ఆర్ నాట్ యూస్డ్ టు ఇట్. వాళ్ళు ఏంటంటే ఒక లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సడన్గా ఉన్నారు బిందాస్ అండ్ లగ్జూరియస్ లైఫ్. అండ్ మిమ్మల్ని వెళ్ళి షెల్టర్లో కూర్చోమంటే మీరు ఏంటి అక్కడ అందరు వస్తున్నారు, పబ్లిక్ వస్తున్నారు, మేము ఎట్లా కూర్చుంటాం అక్కడ? మా పెద్ద ఇల్లు ఉండే. సారీ, దిస్ ఈజ్ ద రియల్ వరల్డ్. వెల్కమ్ టు ద రియల్ వరల్డ్. మీరు యుద్ధం అంటే ఇది. యుద్ధం ఏదో రొమాన్స్ కాదు. అండ్ యూ హ్యావ్ టు సఫర్. దట్స్ ఓన్లీ అదర్ గో. అండ్ గాడ్ ఫార్బిడ్ జరగకూడదు, కానీ ఇది 15-20 రోజులు ఎక్స్టెండ్ అయితే ట్రంప్ ఉద్యోగం పోతుంది. అదొకటి. ట్రంప్ విల్ లూజ్ హిస్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్. కానీ ఇక్కడ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం గల్ఫ్ స్టేట్స్కి రాబోయే ఇష్యూ. ఎయిర్ ట్రాఫిక్ పోయింది, మొత్తం ధ్వంసమైంది ఎయిర్ ట్రాఫిక్. అయితే ఇది కెరసిన్తో ఉంటుంది. ఈ జెట్ ఫ్యూయల్ అనేది కెరసిన్తో సేమ్ బర్నింగ్ పాయింట్ ఉంటుంది కవిత గారు. దాన్ని ప్రాసెస్ చేసి పెట్టుకోలేము మనం. ఇట్స్ వెరీ హైలీ ఇన్ఫ్లేమబుల్. తో గ్యాసోలిన్ ప్రైసెస్తోని జెట్ ఫ్యూయల్ 52% పెరిగింది లాస్ట్ 1 వీక్లో. మీరు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళడానికి మీరు 8,000 రూపాయలు టికెట్ తీసుకుంటే ఇట్ విల్ నౌ బికమ్ 12,000 to 15,000 రూపీస్. మీరు పెట్రోల్ బంక్ల ప్రైస్ గురించి మాట్లాడుతున్నారు. దట్ ఈస్ నాట్ అ వరీ. అది ఎక్కడ ఎయిర్లైన్ ATF ఫ్యూయల్ ఇస్ గోన్ టు బికమ్ ఎక్స్పెన్సివ్. అఫ్ కోర్స్ గవర్నమెంట్ దగ్గర ఇంకా ట్రిక్స్ ఉన్నాయి. గవర్నమెంట్ దాన్ని కస్టమ్ డ్యూటీ తగ్గించేస్తారు. సో ఆటోమేటిక్లీ ద ప్రైస్ విల్ కమ్ డౌన్. అది గవర్నమెంట్ ఎమర్జెన్సీ మెజర్స్లో చేస్తారు. అది ఎక్కువ పెరగదు. కానీ చెప్తున్నాను నేను. సో ATF ప్రయారిటీ వైజ్ ATF ఇస్ నాట్ అ ప్రయారిటీ. కానీ ఇప్పుడు జెట్ ఎయిర్లైన్స్ అక్కడ సౌదీ నుంచి కానీ దుబాయ్ నుంచి దే ఆర్ నాట్ ఫ్లయింగ్. సో వాళ్ళు ఏం చేస్తారు, డంప్ చేయడానికి ట్రై చేస్తారు ఇండియాలో తీసుకొచ్చి. ఇప్పుడు ATF అదే జరగబోతుంది నెక్స్ట్ 15 daysలో. ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్రమ్ ఇండియా ఆల్సో లైక్ ఇండిగో, ఎయిర్ ఇండియా, వీళ్ళకి చాలా పెద్ద లాస్ వచ్చింది ఈ దీంట్లో. అమెరికా చేసిన కొన్ని తప్పులు అంటే వాళ్ళు క్యాల్కులేషన్ తప్పులు చేశారు. వాళ్ళేమనుకున్నారంటే ఫస్ట్ టైం ఈ 12-day వార్లో అప్పుడు కొట్టినప్పుడు B-2 బాంబర్స్ తీసుకొచ్చి కొట్టినప్పుడు న్యూక్లియర్ వీళ్ళది మొత్తం న్యూక్లియర్ అండ్ మిసైల్ ఫెసిలిటీస్ మొత్తం ధ్వంసమైందని చెప్పారు. మీకు గుర్తుంటుంది, బియాండ్ రిపేర్ అని చెప్పారు అప్పుడు. కానీ అది కాదు. ఇప్పుడు ఇవాళ పొద్దున అమెరికన్ ఛానల్స్లో కొన్ని సీరియస్ ఛానల్స్లో డిస్కషన్ చూస్తే ఇరాన్ ఏం చేశారు, ఈ 12-day వార్ నుంచి చాలా మట్టుకు అనాలిసిస్ చాలా బాగా చేశారు వాళ్ళ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ, ఎస్పెషలీ వాళ్ళు మిసైల్ తయారు చేసే కంపెనీలు. వాళ్ళేం నేర్చుకున్నారంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్నది ఎయిర్ పవర్, అది వాళ్ళ బెస్ట్. వాళ్ళు F-35 యూజ్ చేస్తారు. వాళ్ళు దర్ పైలట్స్ కంపేర్డ్ ఈవెన్ US కంపేర్ చేస్తే కూడా వాళ్ళ పైలట్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ పైలట్స్ కూడా. వాళ్ళు రెగ్యులర్గా యుద్ధాలు ఉంటారు వాళ్ళు. అది కాకుండా వాళ్ళ వైపు నుంచి ఉన్న వెపన్స్ వీళ్ళ దగ్గర కూడా ఉండవు. వాళ్ళు యూజ్ చేస్తున్న వెపన్స్ స్ట్రైకర్ ఉండొచ్చు, మిగతా చాలా వెపన్స్ ఇజ్రాయెల్ యూజ్ చేస్తారు ఆయుధాలతో. సో దాన్ని మనం మ్యాచ్ చేయలేం. మనం కూడా ఒక ఎయిర్ ఫోర్స్ పెట్టి వాళ్ళ వ్యతిరేకంగా వెళ్ళి కొట్టడంతో అసలు ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో ఏం చేయాలి నెక్స్ట్ ఏంటంటే ఒక గెరిల్లా యాటిట్యూడ్ తీసుకురావాలి. అంటే అన్కన్వెన్షనల్ వార్ అంటారు మనం. యుద్ధం అనగానే మన బాహుబలి సినిమాలాగా ఇక్కడ ఒక 5,000 మంది, అక్కడ ఒక 5,000 మంది, లేకపోతే ఇక్కడ 10,000, ఇక్కడ 10,000 ఎదురుగా ఫిజికల్గా నిలబడి ఉంటారు. ట్యాంకులు ఉంటుంది. ఓకే, యాజ్ యూ సెడ్ తుపాకీ పెద్ద పెద్ద గన్స్ పట్టుకొని RPGలు పట్టుకొని నిలబడి ఉంటుంది. ఆ సెనారియో పోయింది. అట్లాంటి యుద్ధాలు లేవు. ఫస్ట్ అది మనకి తెలిసింది యుక్రెయిన్ రష్యా వార్లో. మీకు గుర్తుంటుంది కవిత గారు, యుక్రెయిన్ రష్యా వార్ మొదలైనప్పుడు ఫస్ట్ యుద్ధం మొదలైనప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో కలిస్తే 1,00,000 మంది చనిపోయారు. 1,00,000 మంది, ఇటువైపు 1,00,000, అటువైపు 1,00,000. సో ఏం చేశారు, వీళ్ళు ఆపేశారు అనమాట. సో అదొక మెయిన్ రీజన్ అక్కడే ఆపడం. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది ఇక్కడి నుంచి ఇంకా ముందుకెళ్తే ఇంకేం ఉండదు, యుద్ధం ఉండదు, మనుషులు ఉండరు, ఎవరు ఉండరు. సో వీళ్ళేం చేశారు, వాళ్ళ అప్రోచ్ మార్చేశారు. అప్రోచ్ ఎట్లా మార్చారంటే టెక్నాలజీ తీసుకొచ్చారు యుద్ధాల్లో. యుక్రెయిన్ తెలిసిపోయింది వాళ్ళ దగ్గర అంత పెద్ద ఎయిర్ ఫోర్స్ లేదు, ఉంది వాళ్ళ దగ్గర, కానీ అంత పెద్ద ఎయిర్ ఫోర్స్ లేదు. కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళని డొనేట్ చేశారు కొంతమంది, అదొకటి ఉందన్నమాట. అట్లాంటి పరిస్థితుల్లో ఈ కండిషన్లో వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఈ డ్రోన్లతో సహా వాళ్ళు దాడి మొదలుపెట్టారు. ఫస్ట్ రష్యా దగ్గర మిసైల్స్ కూడా ఉండే. రష్యాకి ఇచ్చిన డ్రోన్స్, అదే డ్రోన్స్ ఇరాన్ వాడుతున్నారు, షహీద్ డ్రోన్స్. అంటే ఇరాన్ తయారు చేసి రష్యాకి ఇచ్చారు. ఫస్ట్ 2 years రష్యా వాళ్ళ డ్రోన్స్ వాడుకున్నారు, వాళ్ళ మిసైల్స్ వాడుకున్నారు. దాని తర్వాత రష్యన్ ప్రొడక్షన్ చాలా పడిపోయింది. రష్యా దగ్గర ప్రొడక్షన్ లేదు, ఎందుకంటే వాళ్ళ మిలిటరీ ఫ్యాక్టరీస్ అన్నీ మూతపడ్డది, వాళ్ళకి రా మెటీరియల్స్ లేదు.
సో వాళ్ళు అన్కన్వెన్షనల్ వార్ ట్రై చేద్దాం అంటే యుక్రెయిన్ దానికన్నా అన్కన్వెన్షనల్గా వెళ్ళిపోయారు. మీకు గుర్తుంటుంది వాళ్ళదొక న్యూక్లియర్ కమాండ్ ఎయిర్క్రాఫ్ట్ ఈ నార్దర్న్ రష్యాలో రిమోట్ ఏరియాలో యుక్రెయిన్ వాళ్ళ ఒక డ్రోన్ అటాక్ చేశారు. అది ఎంత అన్కన్వెన్షనల్ అంటే మిలిటరీ టర్మినాలజీలో అట్లాంటి ఒక యుద్ధం జరగలేదు ఎప్పుడు, అట్లాంటి ఒక అటాక్ కూడా జరగలేదు. వీళ్ళేం చేశారంటే ఒక పెద్ద ట్రక్ తీసుకున్నారు, కంటైనర్ ట్రక్ లాంటిది. కంటైనర్ ట్రక్లో వీళ్ళు డ్రోన్స్ లోడ్ చేశారు. లోడ్ చేసి 3000 కిలోమీటర్లు నడిపించుకుంటూ వెళ్ళారు రష్యా లోపల నుంచి. అది ఎట్లా వాళ్ళు చెక్ పోస్ట్లో ఏముందో లేదో తెలియదు, కానీ 3000 కిలోమీటర్లు నడిపించుకొని ఈ బేస్ దగ్గర వెళ్ళిన తర్వాత రిమోట్లీ ఎవరో యుక్రెయిన్లో కూర్చొని రిమోట్లీ దీని రూఫ్ ఓపెన్ చేశారు. మనం చూస్తుంటాం చూడండి కొన్ని సినిమాలో కనిపిస్తుంది, రూఫ్ ఓపెన్ అయింది కంటైనర్ ట్రక్ది, టాప్ రూఫ్ ఓపెన్ అయిన తర్వాత ఈ డ్రోన్స్ అన్ని బయటకు వచ్చి వెళ్ళి ఆ ఫెసిలిటీని కొట్టే 5 న్యూక్లియర్ కమాండ్ ఎయిర్క్రాఫ్ట్, చాలా కాస్ట్లీ అది ధ్వంసమైంది. ఆ వార్లో అక్కడే రష్యా కూడా ఒక లెసన్ తెలిసిపోయింది, దట్ యూ డోంట్ నీడ్ ఎయిర్ ఫోర్స్ కావాలి మనకి. కానీ ఈ 25,000 డాలర్ల డ్రోన్తోని ఈసారి ఇరాన్ అమెరికా మీద దాడి చేశారు. అమెరికన్ ఎంబసీ మీద ముందు రియాద్, ఇవాళ పొద్దున యుఏఈలో. అటువైపు ఖతార్లో ఉన్న ఒక పెద్ద $1.2 బిలియన్ ఒక రాడార్ని కొట్టారు వీళ్ళు ఇరాన్. అది కాకుండా ఒమాన్ అటాక్ చేశారు, సౌదీ అరేబియన్ ఆయిల్ రిఫైనరీ అరామ్కో అటాక్ చేశారు. ఇటువైపు ఖతార్ది గ్యాస్ ఫీల్డ్స్ అటాక్ చేశారు. నేను దీని సిగ్నిఫికెన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఇది ఎట్లా యూజ్ చేశారు, ఎక్కడ వాళ్ళు మిసైల్స్ వాడలేదు, డ్రోన్స్ వాడారు ఇరాన్. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది ఇక్కడ మిసైల్స్ వాడితే మనకి ఇంత ఇంపాక్ట్ ఉండదు, డ్రోన్ వాడితే బాగుంటుంది. స్వామ్ ఆఫ్ డ్రోన్స్ అంటారు, అంటే ఒకటేసారి 30 డ్రోన్లు పంపిస్తారు. ఈ డ్రోన్ అంటే మన పెళ్లి డ్రోన్లు కావు, ఇది కెమెరాలు యూజ్ చేసి అది కాదు. దీస్ ఆర్ హ్యూజ్, ఆల్మోస్ట్ లైక్ ఎ స్మాల్ ఎయిర్క్రాఫ్ట్. ఓకే, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కన్నా కొంచెం చిన్నగా ఉంటుంది అంతే. అట్లాంటి పైలట్లెస్ డ్రోన్స్ అనమాట, సూసైడ్ కామకాజీ డ్రోన్స్ అంటారు, సూసైడ్ డ్రోన్స్. ఈ డ్రోన్స్ వాడి వీళ్ళు అటాక్ చేశారు. అంటే 35 డ్రోన్స్ మీరు పంపిస్తే దాంట్లో 5 ఎట్లయినా ఎస్కేప్ అవుతుంది. ఇప్పుడు లాజిక్ చాలా మటుకు ఏం అర్థమవుతుందంటే, అమెరికా వైపు నుంచి సపోజ్ మీరు ఒక డ్రోన్ ఇక్కడి నుంచి పంపిస్తున్నారు, అటువైపు నుంచి ఒక ఇంటర్సెప్టర్ పంపిస్తారు ఇంటర్సెప్ట్ చేయడానికి ఈ డ్రోన్ని టార్గెట్కి వచ్చే ముందే. సో ఇది ఒక పారాబోలిక్ పాత్ర ఇట్లా వెళ్తుంది ఒక డ్రోన్, ఇటువైపు నుంచి ఒక పేట్రియట్ మిసైల్ వస్తుంది అమెరికాది. ఇది $25,000 డ్రోన్, ఇది $1 మిలియన్ పేట్రియట్ మిసైల్. అంటే ప్రతి డ్రోన్కి 1 మిలియన్ పేట్రియట్ మిసైల్ కొడుతున్నారు డాలర్ది. ఎంత కాస్ట్లీ వార్ అని చూడండి. అట్లా ఒక రోజుకి 10 కొడితే $10 మిలియన్ పోతుంది ఒకటే లొకేషన్లో. ఇదే మిసైల్ కువైత్ దగ్గర ఉంది, ఇదే మిసైల్ సౌదీ అరేబియా దగ్గర ఉంది, ఇదే మిసైల్ యుఏఈ దగ్గర ఉంది. వీళ్ళందరి దగ్గర ఇదే మిసైల్స్ ఉన్నాయి. వాళ్ళు అమెరికా దగ్గర నుంచి కొనుక్కున్నారు. అమెరికాకి మంచి బిజినెస్ ఇది. అండ్ అమెరికన్ బేసిస్లో కూడా ఇదే మిసైల్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ చదివాను నేను పొద్దున, యుఏఈ వాళ్ళు ఏమన్నా అంటే మేము ఆల్మోస్ట్ క్లోజ్ టు 1000 డ్రోన్స్ని మేము ఆపామంటున్నారు, విచ్ ఇస్ అస్టౌండింగ్. అంటే 1000 పేట్రియట్ మిసైల్స్ వాడారా, ఇంకే యాంటీ డ్రోన్ టెక్నాలజీ వాడారు, మీకు అర్థం కావట్లేదు నాకు. సో ఇరాన్ ఒక లెసన్ చాలా బాగా నేర్చుకున్నారు, దట్ వీ హ్యావ్ టు యూజ్ అన్కన్వెన్షనల్ వార్, స్ట్రెంగ్త్ ఇజ్రాయలీ ద ఎయిర్ ఫోర్స్, డోంట్ గెట్ ఇన్ టు అ ఫైట్ విత్ దమ్. వాళ్ళతో ఏం గొడవ పెట్టుకోకండి, వాళ్ళు పక్కన వచ్చి బాంబ్ చేసి వెళ్ళిపోతారు, ఆ డ్యామేజ్ ఉంటుంది. అమెరికా మీద దాడి చేయాలంటే రెండోది వాళ్ళ నేవల్ ప్రెజెన్స్. అది ఆ 12 డే వార్లో నేవీ ఎక్కువ యూజ్ చేయలేదు. కానీ మీకు మన పర్షియన్ గల్ఫ్ రీజన్ చూస్తే కవిత గారు, నీళ్ళు చాలా షాలో ఉంటుంది అక్కడ. షాలో అంటే ఎక్కువ డెప్త్ లేదు, ఇసుక ఉంటుంది. సో మీన్ చిన్న ఒక షిప్ తీసుకొస్తే కూడా అది ఆ ఇసుకలో వెళ్ళి ఇట్లా దూరిపోతుంది, దానికి ఇట్ విల్ గెట్ స్టక్ దేర్. సబ్మెరీన్స్ అసలు యూసే చేయలేము. సబ్మెరీన్స్ మీరు కోస్ట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 100-150 కిలోమీటర్ దూరం సబ్మెరీన్ పెట్టుకోవాల్సి వస్తుంది. అక్కడి నుంచి మీరు ఫైర్ చేయాలంటే ఒక టామాహాక్ మిసైల్ ఒక అక్యురసీ క్వశ్చన్లో వస్తుంది. సో సబ్మెరీన్స్ వాడలేము. ఇరానియన్స్ ఏం చేశారంటే వాళ్ళు 2 వైపుల నుంచి అమెరికన్ షిప్స్ని అటాక్ చేయడానికి ప్లాన్ చేశారు కూడా. ఒకటి ఏంటంటే పైలట్లెస్ సూసైడ్ బోట్స్, చిన్న బోట్స్ ఉంటుంది, దాంట్లో ఒక మోటార్ ఉంటుంది, ఒక రాడార్ సిస్టమ్ పెడతారు, దాని కోఆర్డినేట్స్ పెట్టి పంపించేస్తారు. ఒక అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉంది, జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఉంది, అబ్రహాం లింకన్ ఉంది. డ్యామేజ్ ఏం కాదు వాళ్ళకి, ఎందుకంటే మీరు యుద్ధం అనేది అర్థం చేసుకుంటే ఒక షిప్ని ఎప్పుడు ఇండివిజువల్గా ఇడవరు. ఒక అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఏదైనా, మన విక్రాంత్ కూడా దాని చుట్టుపక్కల 5-6 షిప్స్ ఉంటుంది చిన్నది, మదర్ షిప్ని ప్రొటెక్ట్ చేస్తారు ఎప్పుడు వాళ్ళు, దాన్ని అటాక్ చేయని ఎవరికి ఇయర్. సో ఈ
సూసైడ్ బోట్స్ వెళ్ళి కొట్టింది ఈ అమెరికన్ షిప్స్ని, కొన్ని షిప్స్ని కొట్టారు. మీకు గుర్తుంటుంది యుఎస్ఎస్ కోల్ అని చెప్పి, ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ ద 80s or 90s, డోంట్ రిమెంబర్ మేబీ ఇన్ 2000. యుఎస్ఎస్ కోల్ అని చెప్పి అమెరికన్ షిప్ అక్కడ వెస్ట్ ఏషియాలో గల్ఫ్లో పార్క్ చేసుకున్నప్పుడు, ఏడన్ అనుకుంటా పోర్టోబెల్, వీళ్ళు వచ్చి అటాక్ చేసి 22 మంది 30 మంది అమెరికన్ సేలర్స్ చనిపోయారు. మొన్న ప్రెసిడెంట్ ట్రంప్ స్పీచ్లో చెప్పారు అది. మాకు గుర్తుంది ఎవరు చేశారు ఇరాన్, మర్చిపోకూడదు వీళ్ళని అని చెప్పేసి. సో వీళ్ళ అన్కన్వెన్షనల్ వార్ ఫైట్ చేస్తున్నారు. అమెరికా ఏమో కన్వెన్షనల్ వార్ ఫైట్ చేస్తున్నారు. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, డెస్ట్రాయర్, సబ్మెరీన్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడే కొంచెంసేపు ముందు శ్రీలంకలో ఒక పెద్ద ట్రాజడీ జరిగింది. ఒక ఇరానియన్ షిప్, నాట్ వార్ షిప్, ఇరానియన్ షిప్ని కొడితే 100 మంది చనిపోయారని చెప్పి కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. కాదు 30 మంది చనిపోయారని కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. వీళ్ళందరూ సివిలియన్స్. అది బహుశా ఒక క్రూజ్ షిప్ ఉండొచ్చు. కానీ ఇరాన్ నుంచి అది ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. ఇరానియన్ షిప్గా ఎట్లా తయారైందో తెలియదు. అది డీటెయిల్స్ ఇంకా రాలేదు. కానీ అమెరికన్ సబ్మెరీన్ వాళ్ళని టార్గెట్ చేశారు చాలా క్లియర్గా. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధంలో ఇరాన్ ఈజ్ బీయింగ్ వెరీ స్మార్ట్. మనందరూ అనుకున్న 4-5 రోజుల్లో వాళ్ళ మొత్తం టాప్ లీడర్షిప్ని డీకాపాసిటేట్ చేసిన తర్వాత వాళ్ళకి కెపాసిటీ ఉండదు ఫైట్ చేయడానికి. కానీ జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇరాన్ ఇప్పుడు కూడా చాలా క్లియర్గా ఎక్కడో ఉన్న సైప్రస్లో ఉన్న రాయల్ ఎయిర్ ఫోర్స్ బేస్, బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ బేస్ని టార్గెట్ చేశారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఈజ్ అస్టౌండింగ్. వాళ్ళ డౌట్ లేదు కవిత గారు. ఇది అమెరికా చేసిన ఫస్ట్ తప్పు అన్నమాట. సో మన దేశ కరెన్సీలో చూస్తే అమెరికా ప్రతిరోజు 58 కోట్ల వరకు ఖర్చు పెడుతోంది అనుకున్నప్పుడు, అంత పెద్ద ఎత్తున స్టెల్త్ బాంబర్లు ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి, ఫైటర్లు ఉన్నాయి, F-15లు, F-16లు ఇవన్నిటిని పెట్టుకున్న తర్వాత ఇరాన్ దగ్గర ఏమీ లేదు అనుకున్నప్పుడు చిన్న డ్రోన్ టెక్నాలజీనే యూజ్ చేస్తోంది. అది మాత్రమే సరిపోతుందా? దానికి బ్యాక్ సపోర్ట్గా చైనా ఇస్తుంది, చాలా సైలెంట్గా హెల్ప్ చేస్తోంది అనేది. రష్యా కొంచెం సీజ్ ఫైర్ అనేది పెట్టుకుందామని చెప్పినప్పుడు కూడా 2 కంట్రీస్ యాక్సెప్ట్ చెయ్యట్లేదు అనేది నిజమేనా? రష్యా అయితే ఇప్పుడు ఏం చేయట్లేదు. రష్యా స్టేట్మెంట్ ఇష్యూ చేస్తున్నారు అంతే. వి కండెమ్ దిస్, వి కండెమ్ దాట్ అని. రష్యాకి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి యుక్రెయిన్తో. ఇన్ఫ్యాక్ట్ ఆ వార్ అందరూ మర్చిపోయారు పాపం. వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అసలు పట్టించుకోవట్లేదు. ట్రంప్ ఏమన్నారు, నేను అన్ని యుద్ధం ఆపడానికి వచ్చాను చెప్పి మంచి ఇంకో కొత్త యుద్ధం మొదలుపెట్టాడు ఇక్కడ. ఎనీవే, చైనా వాళ్ళ వైపు నుంచి శాటిలైట్ ఇమేజరీ ఇస్తున్నారు ఇరాన్కి. అదొకటి అమెరికా కూడా అంగీకరించారు అది. ఇదే పని వాళ్ళు పాకిస్తాన్తో పాకిస్తాన్కి హెల్ప్ చేశారు ఆపరేషన్ సింధూర్ టైంలో. రియల్ టైం శాటిలైట్ ఇమేజరీ ఇచ్చారు. ఓకే, దానికి కారణం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు సప్లై చేసిన రాడార్కి రియల్ టైం శాటిలైట్ ఇన్ఫర్మేషన్ కావాలి, పాకిస్తాన్కి మేమే సప్లై చేసాం, వాళ్ళు అది వాడుకోవాలంటే మేము శాటిలైట్ ఇమేజరీ ఇస్తేనే అది వాడుకోవచ్చు వాళ్ళంటారు. ఇరాన్ కేసులో కూడా బహుశా అదే వాళ్ళు చెప్తారు వాళ్ళు. ఎందుకంటే ఇరాన్కి సప్లై చేసిన అదే రాడార్ సిస్టమ్స్ చైనా. సో రాడార్ ఎట్లా పనిచేస్తుందండి, వితౌట్ ఇన్ఫర్మేషన్, రియల్ టైం ఇన్ఫర్మేషన్ కావాలి, దానికోసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, యాజ్ పర్ కాంట్రాక్ట్ అంటారు. ఎనీవే, చైనీస్ అది పని చేయలేదు. పాకిస్తాన్ వైపు మనం కొట్టుపడేసాం, ఇక్కడ యూఎస్ వాళ్ళు కరప్ట్ చేసేసారు దాన్ని మొత్తం. అంటే ఆ సైబర్ అటాక్ నడిపించారు దాని మీద. అది ఇంకో పెద్ద స్టోరీ యాక్చువల్. యూఎస్ ఏం చేశారు, ఫస్ట్ డే సాటర్డే కన్నా ముందు, సాటర్డే మార్నింగ్ అక్కడ ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్స్ 200 ప్లేన్లు ఇజ్రాయెల్ నుంచి బయలుదేరిన టైంలో యూఎస్కి 2 కమాండ్స్ ఉన్నాయి. సైబర్ కమాండ్ ఒకటి ఉంది, స్పేస్ కమాండ్ ఒకటి ఉంది. మన దగ్గర సైబర్ కమాండ్, స్పేస్ కమాండ్ లేదు. మన ఇస్రోని యూజ్ చేస్తాం మనం స్పేస్ కోసం. వాళ్ళ వైపు సైబర్ కమాండ్. వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్ట్రిసిటీ నెట్వర్క్, టెలికాం నెట్వర్క్, దీంట్లో దూరిపోతారు. మొత్తం డిసేబుల్ చేసి పడేశారు ఆ రోజు పొద్దున. ఒకరితో కాంటాక్ట్ చేయలేకపోయారు వాళ్ళు. ఏం జరుగుతుందని తెలిసే ముందే బాంబు వచ్చి పడ్డది. ఇజ్రాయలీస్ వాళ్ళు బాంబు చేశారు. అదే టైంలో వీళ్ళ స్పేస్ కమాండ్ ఏం చేస్తారంటే శాటిలైట్స్ యూజ్ చేసి రియల్ టైం ఇమేజరీ ఫీడ్ చేస్తారు వాళ్ళ షిప్స్కి కానీ, వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ కానీ, వాళ్ళ మిసైల్ బ్యాటరీస్కి. ఇది వాళ్ళు చేస్తున్న పని. కానీ అమెరికా ఎప్పుడు మిస్కాల్కులేట్ ఏం చేస్తారంటే, వీళ్ళు అనుకున్నారు చైనా దగ్గర ఉన్న దానితో ఏం చేయలేరు వీళ్ళని. కరెక్ట్, అది చాలా మటుకు కరెక్ట్. చైనా శాటిలైట్ టెక్నాలజీ, చైనా ఇమేజరీ ఏం పనిచేయదు. కానీ ఇరాన్ చాలా మటుకు వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఇప్పుడున్న లెక్క ప్రకారం 25,000 నుంచి 30,000 డ్రోన్లు తయారు చేసుకున్నారు. ఒక యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఎ డ్రోన్ ఇస్ $25,000. ఈ 12-day వార్ నడిచిన తర్వాత, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఈ చైనీస్ డ్రోన్ గురించి వాళ్ళకి చాలా మటుకు అవగాహన వచ్చింది. ఈవెన్ హెజ్బుల్లా వైపు నుంచి వాడుతున్నారు. హెజ్బుల్లాకి ఆయుధాలు ఇచ్చేది మొత్తం చైనానే కంప్లీట్గా. హమాస్ కూడా అంతే. వీళ్ళని డిసైడ్ చేశారంటే, పీటర్ హెగ్సెత్ వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ,
అమెరికా కూడా డ్రోన్ తయారు చేద్దామని చెప్పి ఇవాళ వచ్చింది ఆ న్యూస్. నిన్న దాకా న్యూస్ రాలేదు బయటికి. ఓకే. ఇప్పుడు అమెరికా కూడా డ్రోన్లు వాడుతున్నారంట. ఎవరు వ్యతిరేకంగా? ఇరాన్ వ్యతిరేకంగా. సో ఇంగ్లీష్లో అంటారు ఇఫ్ యూ కాంట్ బీట్ దమ్ జాయిన్ దమ్ అంటారు. ఎగ్జాక్ట్. సో వాళ్ళు ఇప్పుడు ఇరానియన్ లీడర్స్ని టార్గెట్ చేయడానికి, ఇరానియన్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేయడానికి, పవర్ స్టేషన్స్ని టార్గెట్ చేయడానికి డ్రోన్ వాడుతున్నారు. సో ఆ డ్రోన్ ఇప్పుడు నుంచి నిన్నటి నుంచి మొదలైందంట వాళ్ళు. సో అమెరికా, ఇజ్రాయెల్ చూడండి, ఇజ్రాయెల్ ఏ రోజు వచ్చి కొట్టేసి వెళ్ళిపోయారు సాటర్డే రోజు. దాని తర్వాత వాళ్ళు తిరిగి రాలేదు మళ్ళీ ఇక్కడికి. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు హెజ్బుల్లాని డీల్ చేసుకుంటున్నారు అక్కడ. వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది అప్పుడు. మళ్ళీ కావాలంటే ఇంకోసారి ఇచ్చి కొట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ అమెరికా ఇస్ డీలింగ్ విత్ ద ప్రాబ్లం. ఇప్పుడు జరుగుతుంది అంటే కవిత గారు, మెయిన్ థింగ్ మీరు చెప్పినట్లు ఖర్చులు. ఒక $1 million పేట్రియట్ మిసైల్ వర్సెస్ $25,000 డ్రోన్. ఇది ఎన్ని రోజులు నడుస్తుంది? ఇవాళ పొద్దున వచ్చిన న్యూస్లో చాలా మటుకు అనలిస్ట్ ఏమంటున్నారు, ఎవరు ఈ యుద్ధం గెలుస్తారని ఒక ప్రశ్న అందరు అడుగుతున్నారు. ఎవరి దగ్గర ఆయుధాలు మిగిలిపోతే వాళ్ళే గెలుస్తారు. సింపుల్ లాజిక్. ఏ రకమైనటువంటి ఆయుధాలు? ఎందుకంటే ఇక్కడ డ్రోన్లే వాడుతున్నారు, అక్కడేమో మిసైల్స్ దగ్గర నుంచి వస్తుంది. ఇప్పుడు 5 days తర్వాత రిలైజ్ అయింది అమెరికా. బట్ ముందు నుంచి కూడా వీళ్ళు భావిస్తోంది ఏంటి, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, దాన్ని తయారు చేయాలని చూస్తోంది. బట్ డ్రోన్ టెక్నాలజీతోనే మనల్ని కొడుతుంది అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇన్ని డ్రోన్స్ ఇంత ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ కొడతా అనుకోలేదు. పిచ్చోన్ చేతిలో రాయిలాగా ఎక్కడ పడేస్తాడో తెలియదు. సో నో ప్రాబ్లం అనుకున్నారు. కానీ ఎగ్జాక్ట్ అమెరికన్ కాంపౌండ్ యూఏఈలో కొట్టారు, కన్సులేట్లో. రియాద్లో ఉన్న అమెరికన్ కన్సులేట్ని కొట్టారు. పామ్ జుమేరా దుబాయ్ని కొట్టారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ కొట్టారు. మనామా బహ్రెయిన్లో ఉన్న US 5th Fleet హెడ్ క్వార్టర్స్ని కొట్టారు. అంటే అంత ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ ఉంది కవిత గారు వాళ్ళ దగ్గర. ఎందుకంటే మీరు డ్రోన్ ఒట్టు పంపించలేదు అట్లా. మీరు దాన్ని కీ చేసి దాని ఇన్ఫర్మేషన్ దాంట్లో లోడ్ చేసిన తర్వాతనే దాన్ని లాంచ్ చేస్తారు. తర్వాత చూసుకుంటుంది. దాని లోపల రాడార్ సిస్టమ్స్ ఉంటుంది, అది రీఓరియంట్ చేసుకుంటుంది. టార్గెట్ మూవ్ అయితే అది కూడా మూవ్ అవుతుంది దాంతోపాటు. ఇది ఇట్లా ఉంటే ఇంకొక వైపు ఇజ్రాయెల్ మీద మిసైల్ అటాక్ మొదలైంది. మీకు తెలుసుంటుంది, జెరూసలంలో 10 మంది చనిపోయారు, టెల్-అవీవ్లో కొంతమంది చనిపోయారు. దీంట్లో కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఒక లెసన్ తెలిసిపోయింది. ఏంటి, ఈ డ్రోన్ వాళ్ళు పంపించే మిసైల్స్ని ఎందుకు మా ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్ అండ్ ఆరో సిస్టమ్స్ అడ్డుకోలేకపోతున్నారని. ఇరాన్ దగ్గర 2 టైప్ మిసైల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి సూపర్ సోనిక్, ఒకటి హైపర్ సోనిక్. దాంట్లో తెలిసిపోతుంది మీకు విచ్ ఇస్ సూపర్ సోనిక్ సౌండ్, స్పీడ్ ఆఫ్ సౌండ్. అదర్ ఇస్ హైపర్ సోనిక్. ఈ 2 మిసైల్స్కి ఒక బేసిక్ టెక్నాలజీ ఒకటి ఉంది. అంటే ఒక మోటార్ ఉంటుంది విచ్ ఇస్ లాంచింగ్ ఇట్ లైక్ అ రాకెట్. మన దగ్గర ఇస్రో రాకెట్ లాంచ్ చేస్తే కానీ అందుకని చిన్నది ఉంటుంది. దీన్ని లాంచ్ చేసే టైంలో ఆ లాంచర్ నుంచి 17 times స్పీడ్ ఆఫ్ సౌండ్, మాక్ 17 అంటారు, MACH, ఆ సౌండ్ ఆ స్పీడ్లో ఈ రాకెట్ని లాంచ్ చేస్తారు. ఏది అట్మాస్ఫియర్లకి. సో ఇట్ విల్ గోస్ అవుట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ పైకి వెళ్ళి అక్కడి నుంచి కోస్టింగ్ ఫేస్ నుంచి వచ్చి లాస్ట్లో టార్గెట్ కన్నా 100 kilometers ముందు మళ్ళీ అట్మాస్ఫియర్లో రీఎంటర్ అయిన టైంలో దాని స్పీడ్ మళ్ళీ పెరుగుతుంది. ద బెస్ట్ పార్ట్ అబౌట్ ఇజ్రాయెల్ టెక్నాలజీస్, వాళ్ళ దగ్గర ఐరన్ డోమ్ ఉంది, డేవిడ్ స్లింగ్ ఉంది అండ్ పేట్రియట్ ఆరో. మూడు డైరెక్షన్లో పనిచేస్తుంది. ఒకటి 70 kilometers దాకా, ఒకటి 300 kilometers, ఒకటి 1500 kilometers. కానీ ఈ ఇరానియన్ మిసైల్స్ ఏం చేశారంటే వాళ్ళు చాలా మంచి, వాళ్ళ సైంటిస్ట్ని మెచ్చుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఒక నాజిల్ పెట్టారు ముందు. ఆ నాజిల్ ఏం చేస్తుందంటే అది మూవ్ అవుతూనే ఉంటుంది. సో ఈ మిసైల్ కూడా మూవ్ అవుతూనే ఉంటుంది. ఇట్ డజంట్ టేక్ అ పారాబోలిక్ పాత్. సేమ్ అదే డైరెక్షన్లో వెళ్ళకుండా. ఇప్పుడు మీరు పేట్రియట్ ఫైల్ చేస్తే అది ఒకటే యూని డైరెక్షన్లో వెళ్తుంది. ఇదేమో ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇట్ టేక్స్ అ జిగ్జాగ్ పాత్. దట్ ఇప్పుడు దాకా అమెరికా ఏమంటున్నారంటే వాళ్ళ దగ్గర అట్లాంటి వాళ్ళు దొరకలేదు వాళ్ళకి. కానీ దే వాంట్ టు గెట్ అ ఇరానియన్ మిసైల్. ఏముంది దాంట్లో, వాళ్ళు ఏం చేస్తున్నారు? 1-2 టెల్-అవీవ్ దగ్గర దొరికింది, కానీ అది డ్యామేజ్డ్ కండిషన్లో ఉండే. కానీ ఎవరు తయారు చేశారు, కానీ వాళ్ళకి ఎవరు హెల్ప్ చేశారు? చైనా హెల్ప్ చేశారా? దీనికన్నా ముందు రష్యా వాళ్ళు బాగున్న టైంలో వాళ్ళు హెల్ప్ చేశారా? ఎవరో ఆర్ నార్త్ కొరియా. నా అంచనా ప్రకారం ఇట్ ఇస్ నార్త్ కొరియా విచ్ గేవ్ దెమ్ ద టెక్నాలజీ. ఓకే, చాలా క్లియర్. దాంట్లో నార్త్ కొరియాకి ఏమో ఇచ్చారు, వీళ్ళు యురేనియం ఇచ్చి ఉంటారు, ఏదో ఇచ్చారు నార్త్ కొరియా దాని బదులు వాళ్ళకి. ఎందుకంటే పాకిస్తాన్ కూడా అదే చేశారు కదా. పాకిస్తాన్ కిమ్ జాంగ్ ఉన్ వాళ్ళ నాన్నగారు ఉన్న టైంలో ఆయనకి దే గేవ్ హిమ్ ద రాకెట్ టెక్నాలజీ. యురేనియం ఇచ్చారు వాళ్ళు న్యూక్లియర్ ఫెసిలిటీ పెట్టుకోవడానికి. దాని తర్వాత న్యూక్లియర్ వెపన్స్ ఫెసిలిటీకి వచ్చారు ఏక్యూ ఖాన్ ఉన్న టైంలో పాకిస్తాన్. ఇన్ రిటర్న్ నార్త్ కొరియా వీళ్ళకి మిసైల్ టెక్నాలజీ ఇచ్చారు. వీళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ మీరు చూసుంటారు, షహీన్, బాబర్, ఇదన్నీ. అదే టైంలో ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్స్ ఫతా-1, ఫతా-2,
ఈజ్ వన్ హైపర్సోనిక్, ఒకటి సూపర్సోనిక్. ఈ మిసైల్స్తోనే వాళ్ళు ఇజ్రాయెల్ని కొడుతున్నారు. సో దానికోసం టర్కీ కూడా ఇచ్చింది అంటున్నారు. టర్కీ దగ్గర నుంచి కూడా వచ్చాయా ఇరాన్కి? ఎస్, టర్కీకి కూడా వచ్చి ఉంటుంది, కానీ టర్కీకి ఇరాన్కి ఎప్పుడు పడదు. వన్ బికాజ్ ఆఫ్ రిలీజియన్ ఫ్యాక్టర్, షియాస్ అండ్ సున్నీస్. సో అది టర్కీ డౌట్ఫుల్ ఉంది. పాకిస్తాన్ వైపు నుంచి కూడా కొనలేదు వీరు, ఎందుకంటే అక్కడ కూడా షియా సున్నీ ప్రాబ్లం ఉంది. టర్కీ కన్నా నాకు ఎక్కువ డౌట్ ఉన్నది, టర్కీ ఇప్పుడే మొదలుపెట్టారు ప్రొడక్షన్ ఒక 5 సంవత్సరాల ముందు. బట్ ఇరాన్ వాళ్ళ దగ్గర 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి టెక్నాలజీ ఉంది, డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు, దాన్ని రీఫైన్ చేసుకుంటూ వస్తున్నారు. నా అంచనా ప్రకారం ఇట్ ఈస్ నార్త్ కొరియా. ఇప్పుడు ఖమేనీని కొట్టడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రతి దాన్ని ట్రాక్ చేశారు, ఇంక్లూడింగ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నుంచి అన్నీ హ్యాక్ చేసి పెట్టుకున్న తర్వాత వీళ్ళ దగ్గర డ్రోన్ టెక్నాలజీ ఉన్నదనేది అండర్ ఎస్టిమేట్ చేశారా? అసలు దాన్ని కన్సిడర్ చేయలేదా? వాళ్ళ దగ్గర ఏమీ లేదు, ఈజీగా లొంగిపోతుంది అనేటువంటి భావనలోనే ఉండిపోయారు. అక్కడ ఫెయిల్యూర్ అనేది కనిపిస్తోంది. డెఫినెట్గా ఫెయిల్యూర్ ఉంది, ఎందుకంటే ఇవాళ అదే అమెరికన్ డిఫెన్స్ అనలిస్ట్ అదే అంటున్నారు, ఈవెన్ యుఎస్ కాంగ్రెస్లోనే కొంతమంది అంటున్నారు, వీ అండర్ ఎస్టిమేటెడ్ ఇరాన్. ఒకటి వాళ్ళు ఏమనుకున్నారంటే టాప్ లీడర్షిప్ని కొట్టేస్తే ఎవరు కమాండ్ చేయడానికి ఎవరు ఉండరు వీళ్ళ దగ్గర. కాదు, వీళ్ళ సెనారియో క్రియేట్ చేసుకున్నారంట ముందే. దానికోసం చూడండి, ఆయన రాసి పెట్టి వెళ్ళారు, నేను లేనప్పుడు ఎవరిని ఎట్లా ఎలక్ట్ చేయాలని చెప్పి ఒక ప్రొసీజర్ రాసి పెట్టి వెళ్ళారు ఖమేనీ. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ అబ్బాయినే ఎలక్ట్ చేశారు. ఆయన ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, ఇజ్రాయెల్ తీసేస్తారు ఒక్కొక్కసారి. అది ముస్తఫా ఖమేనీ. సో ముస్తఫా ఇస్ దట్, బట్ డౌట్ఫుల్, ఆయన ఎక్కువ రోజు ఉండడు, ఇజ్రాయెల్ చూసుకుంటారు అది. బట్ పాయింట్ అది కాదు, ఎక్కడో వాళ్ళ దగ్గర చాలా మంచి డిసిప్లిన్ కమాండ్ పనిచేస్తుంది. మీకు ఎట్లా తెలుసు? ఈ $1.2 బిలియన్ ఒక రాడార్ డ్రోన్ ఖతార్ ఎయిర్వేస్లో కూర్చొని ఉంది, దానితోని వాళ్ళు 5,000 కిలోమీటర్ దాకా ఉన్న మిసైల్స్ని ట్రాక్ చేయొచ్చు. అది ఇప్పుడు డెస్ట్రాయ్ చేశారు వీళ్ళు, $1.2 బిలియన్. ఎట్లా తెలుసు అక్కడ ఉందనేది? సో శాటిలైట్ ఇమేజరీ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. చైనా డెఫినెట్, ఎస్. దాని తర్వాత దానికి కావాల్సిన టెక్నాలజీ ఎక్కడ, ఈ ఎయిర్ ఫోర్స్ బేస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి హైలీ ప్రొటెక్టెడ్. అమెరికన్ ఎయిర్ ఫోర్స్ బేస్ చాలా పెద్ద ఎయిర్ ఫోర్స్ బేస్, 8,000 మంది ఉంటారు దాంట్లో. వాళ్ళకి ఎట్లా వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్? ఇది పెద్ద ఒక ప్రశ్న కవిత గారు, ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ ఒకటి, దెన్ ఆ ప్రిసైజ్ స్ట్రైక్ కొట్టిన దానికి మెచ్చుకోవాలి వాళ్ళు. అక్కడిక్కడ వెళ్ళి పడలేదు, కరెక్ట్గా కొట్టారు. నేను చెప్పాను చూడండి, అమెరికన్ ఎంబసీ కరెక్ట్గా టార్గెట్ చేశారు వాళ్ళు. దుబాయ్ ఎయిర్పోర్ట్ కరెక్ట్గా టార్గెట్ చేశారు. ఈవెన్ సౌదీ అరేబియాలో ఉన్న టార్గెట్స్, అరామ్కోని టార్గెట్ చేయడం అంత ఈజీ కాదు. ఈవెన్ ఇట్స్ హెవీలీ ప్రొటెక్టెడ్ రిఫైనరీ, దాన్ని కూడా కొట్టారు వాళ్ళు. బహుశా ఎక్కువ రోజులు ఉండలేరు, అదొక ఒకటి ఉంటుంది. నేను చెప్పాను చూడండి, ఎవరి దగ్గర ఎక్కువ రోజు ఆయుధాలు ఉంటుందని. అది అమెరికా దగ్గర ఎప్పుడైనా కన్సిస్టెంట్ ఫ్లో ఉంటుంది, వాళ్ళ కాంట్రాక్టర్స్ చూసుకుంటారు, వాళ్ళు తయారు చేసి ఇస్తారు, వాళ్ళ ఫ్యాక్టరీస్ ఓవర్ టైం పనిచేస్తారు, ఏదైనా జరగచ్చు. కానీ ఇరాన్ ఏం చూపించారంటే, మేము వెళ్తూ మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాం అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు చేస్తున్న దాంట్లో. బహుశా ఒక గ్రౌండ్ ఫోర్స్ ఆపరేషన్ జరుగుతూనే ఇరాన్లో ఒక మార్పు రావచ్చు. దానికి నిన్న రాత్రి నుంచి సిఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, కర్డిస్తాన్ వర్కర్స్ పార్టీ అని చెప్పి ఇరాన్లో ఇరాక్ బార్డర్లో కర్డిస్తాన్ గ్రూప్స్ ఉన్నారు. వాళ్ళు ఒక రెబెల్ గ్రూప్, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు దాడి చేస్తుంటారు, ముందు ఇరాక్ మీద చేస్తుంటారు, ఇరాన్ మీద చేస్తుంటారు, అక్కడ సిరియా వైపు కూడా ఉన్నారు వాళ్ళు. అక్కడ వాళ్ళకి ప్రాబ్లం టర్కీతో ఉంది. వాళ్ళకి నిన్న ఒక 4 రోజుల నుంచి దే ఆర్ గివింగ్ దమ్ ట్రైనింగ్, ఆయుధాలు ఇస్తున్నారంట. అంటే వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఇరాన్లో దూరి ఇరాన్లో ఉన్న అసెట్స్ మీద కొట్టండి, మేజర్ అసెట్స్ మీద. పవర్ ప్లాంట్ ఉండొచ్చు, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు, బ్రిడ్జెస్ ఉండొచ్చు, ఆర్మీ ఇన్స్టలేషన్స్ ఉండొచ్చు, రెవల్యూషనరీ గార్డ్స్ ఉండొచ్చు, వీళ్ళందరినీ మీరు కొట్టండి అంటారు. కవిత గారు మనకు మాట గుర్తుపెట్టుకోవాలి, ఇరాన్ చేస్తున్న అటాక్ ఎందుకు చేస్తున్నారు? సౌదీ అరేబియా మీద, అరామ్కో మీద ఎందుకు అటాక్ చేశారు? వాళ్ళ ఆయిల్ ప్రొడక్షన్ ఆపేశారు కూడా వాళ్ళు. ఖతార్ మీద గ్యాస్ ప్రొడక్షన్ మీద కొట్టారు. ఎందుకు? ఖతార్ గ్యాస్ ప్రొడక్షన్ ఆపేశారు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ బంద్ చేసి పడేశారు. మైన్స్ పడేశారు అక్కడ, బేసిక్లీ తాళం వేయలేం కదా, మైన్స్ పడేశారు అక్కడ. దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద దాడి చేశారు, ఎందుకంటే వాళ్ళు ఆయిల్ లేదు, ఎయిర్పోర్ట్ టూరిజం వాళ్ళది. నిన్న చూసుంటాం మనం, దుబాయ్ మాల్లో క్రౌన్ ప్రిన్స్ అందరూ తిరుగుతున్నారు, ఎందుకంటే దే గివ్ అ కాన్ఫిడెన్స్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనమాట. అది అర్థం చేసుకోవాలంటే జియో పాలిటిక్స్లో ఒక చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ దీనికి ఉంది. అమెరికాలో నంబర్ 1 ఇన్వెస్టర్ ఇప్పుడు అమెరికన్ స్టాక్ మార్కెట్స్లో, అమెరికన్ ఏఐ కంపెనీస్లో అందరికన్నా ఎక్కువ పెట్టుబడి పడేది ఈ జీసీసీ కంట్రీస్. సౌదీ అరేబియాకి ఒక ఫండ్ ఉంది, దుబాయ్కి దానికన్నా పెద్ద ఒక ఫండ్ ఉంది, ఖతార్ ఫౌండేషన్ ఉంది. వీళ్ళందరూ
ట్రిలియన్స్, బిలియన్స్ కూడా కాదు, ట్రిలియన్స్ ఇన్వెస్ట్ చేస్తారు అమెరికన్ స్టాక్ మార్కెట్లో, అమెరికన్ ఏఐ కంపెనీస్లో. దానికోసం మొన్న కొట్టిన ఒక డ్రోన్ వచ్చి కొట్టింది ఎక్కడ చూడండి, దుబాయ్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్లో వాళ్ళ AWS ఒక సెంటర్ మీద కొట్టారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దట్ ఆ ఇన్వెస్ట్మెంట్ దుబాయ్ వాళ్ళ రూలింగ్ ఫ్యామిలీ దాని మీద పెట్టుబడి పెట్టారు. కావాలని చెప్పి అమెరికాలో ఒక ఫైనాన్షియల్ ఒక క్రైసిస్ రావాలని చెప్పి వీళ్ళు ఇక్కడి నుంచి డబ్బులు ఎక్కడ పెట్టకూడదని చెప్పి వీళ్ళ డబ్బులు వచ్చేది ఆయిల్ నుంచి, గ్యాస్ నుంచి, టూరిజం నుంచి, అది మీరు తగ్గించండి. అది కంప్లీట్గా ఫినిష్ చేసేస్తే వీళ్ళు అమెరికాలో పెట్టుబడి పెట్టలేరు. దట్ ఈస్ అనదర్ థాట్ ప్రాసెస్. కానీ అది కూడా ఎక్కువ రోజులు పనిచేయవు, ఎందుకంటే సేమ్ ప్రాసెస్. రేపు అన్ని గల్ఫ్ కంట్రీస్ కోపం వచ్చిందనుకోండి, అందరు కలిసి ఏం డిసైడ్ చేస్తారు, మనం అందరు కలిసి అటాక్ చేద్దాం ఇరాన్ అని. ఒకవైపు నుంచి అమెరికా కొడుతున్నారు, ఒకవైపు నుంచి ఇజ్రాయెల్ కొడుతున్నారు, మనం కూడా వెళ్ళి కొడదాం బాంబే. అది బహుశా జరగవచ్చు, కానీ ఇప్పుడు జరగట్లేదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఒక ఇస్లామిక్ కంట్రీ ఇంకో ఇస్లామిక్ కంట్రీ మీద యూజువలీ దాడి చేయరు. అది ఒక్కొక్కటే కాన్ఫిడెన్స్ ఉంది ఇరాన్కి. బట్ ఇరాన్ చేస్తోంది కదా ఆ పని, ప్రొవోక్ చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోండి, వాళ్ళ సైకాలజీ అర్థం చేసుకోండి. మీరు చాలా సైలెంట్గా కూర్చుంటారు, మిమ్మల్ని వచ్చి నేను తిడతాను, 2 సార్లు తిడతాను, 3 సార్లు మీరు క్వైట్గా ఉంటారు. కొంచెంసేపు తర్వాత నేను ఒక రాయి చేసి కొడతాను, అప్పుడు మీకు కోపం వస్తుంది. అప్పుడు మీరేం చేస్తారు, మీరు పక్కన ఉన్న 10 మందిని తీసుకొచ్చి నన్ను కొడతారు. ఇది జరుగుతుంది ఇరాన్లో. దే ఆర్ ట్రైంగ్ టు ప్రొవోక్. రండి మమ్మల్ని అటాక్ చేయండి, మమ్మల్ని అటాక్ చేయండి. ఎవరిని అటాక్ చేస్తారు? ఇరానియన్ సిటిజన్స్ మీద అటాక్ చేస్తారు. ఇరాన్లో ఉన్న ప్రజల మీద అటాక్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడ ఒక స్ట్రక్చర్ లేదు. ఇప్పుడు అటాక్ చేయాలంటే ఏదో ఒక ముల్లానో మౌల్వీనో పట్టుకోవాలి. వాళ్ళకుంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక 5, 50, 100 మంది చనిపోతారు. అప్పుడు ప్రజల కోపం సౌదీ అరేబియా మీద వస్తుంది, ప్రజల కోపం UAE మీద వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్ దగ్గరకు ప్రజలందరూ వచ్చేస్తారు. దే ర్యాలీ అండర్ ఎ ఫ్లాగ్ అంటారు ఇంగ్లీష్లో. వాళ్ళకి సపోర్ట్గా వస్తుంది. డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అంటారు. మళ్ళీ అది రివైవ్ అవుతుంది ఆ స్లోగన్ అనేది. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ దే వాంట్. వాళ్ళకి ఏంటంటే ఇట్లాంటి ప్రొవోక్ చేసి లాస్ట్లో ఇరాన్ మీద దాడి చేస్తే, ఎస్పెషలీ గల్ఫ్ నేషన్, వాళ్ళకి అమెరికాతో ఇజ్రాయెల్తో వాళ్ళకి ప్రాబ్లం లేదు, అది రెగ్యులర్గా నడుస్తూ ఉంటుంది. కానీ ఏ రోజు సౌదీ అరేబియానో, UAEనో, ఖత్తర్నో, లేకుంటే బహ్రెయిన్ వీళ్ళ మీద దాడి చేస్తే ఆ రోజు ఇరాన్ వాళ్ళ ప్రజల దగ్గర అంటారు, చూడండి మన వాళ్ళే మనల్ని కొట్టారు, మీరు మర్చిపోకూడదు వీళ్ళని, వీళ్ళ మీద మనం దాడి చేయాల్సిందే. రేపు ఒక సెట్ ఆఫ్ సూసైడ్ బాంబర్స్ కూడా తయారవుతారు. కావాలంటే గల్ఫ్ మొత్తం కంప్లీట్లీ నాశనం అయిపోతుంది. టూరిజం పోతుంది, గ్యాస్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ పోతుంది, ఆయిల్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ఇది ఇరాన్ది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అన్నమాట. వాళ్ళు సక్సీడ్ అవుతారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. కానీ ఇప్పుడు చూస్తే అమెరికన్ అనలిస్ట్ కూడా అదే అంటున్నారు. ఒకటి ఎకనామిక్ వార్ఫేర్, సెకండ్ డిఫెన్స్ వార్ఫేర్, మూడోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వార్ఫేర్. డీసాలినేషన్ ప్లాంట్స్ మీద కొడుతున్నారు కవిత గారు ఇరాన్. ఎక్కువ న్యూస్లో రాలేదు. సౌదీ అరేబియా దగ్గర ఇప్పుడు కూడా డీసాలినేషన్ అంటే సీ నుంచి వాటర్ తీసుకొచ్చి దాన్ని ప్యూరిఫై చేసి డ్రింకింగ్ వాటర్ చేస్తారు. ఇప్పుడు కూడా సౌదీ అరేబియా దగ్గర మోస్ట్ ఆఫ్ ద నేషన్స్ గల్ఫ్లో ఉన్న 4 వారాలు డ్రింకింగ్ వాటర్ ఉంటుంది వాళ్ళ దగ్గర. మీరు ఒక 100 డీసాలినేషన్ ప్లాంట్ కొడితే అది 2 వారాలకి తగ్గిపోతుంది. మళ్ళీ మీరు ఇంకో 50 మీద కొడితే అది వారానికి వచ్చేస్తుంది నీళ్ళు. ఆలోచించండి క్రైసిస్ ఎక్కడికి దాకా వస్తుంది అనేది. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తారు, పారిపోతారు. ఎవరు వీళ్ళందరూ? బయట నుంచి వచ్చిన ఎక్స్పాట్రియేట్ వర్కర్స్. వాళ్ళంటారు మాకు ఉండడానికి ఇది లేదు, సేఫ్టీ లేదు, తాగడానికి నీళ్ళు లేవు, మేమెందుకు ఉండాలని వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళ ఎకానమీ మొత్తం పడిపోతుంది. వాళ్ళ కన్స్ట్రక్షన్ సెక్టర్ కానీ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ కానీ ఏదైనా పని నడుస్తుంది మొత్తం ఆగిపోతుంది. ఒక రకంగా మైండ్ గేమ్ ప్లే చేస్తుంది, సైలెంట్గా ఒక స్ట్రాటజీని ప్లే చేస్తుంది. ఇవన్నిటిని CIA కానీ మొసాద్ కానీ ఐడెంటిఫై చేయలేదు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళు అనుకున్నారు దీని థాట్ ప్రాసెస్ అంతా ఖమ్నేయి దగ్గర ఉంది, ఇంకెవరు ఇరాన్లో ఆలోచించట్లేదు. ఆయనతో పాటుగా చాలా మంది పోయారు కాబట్టి స్ట్రాటజీ ఎవ్రీథింగ్ విల్ గో విత్ దమ్ అని. కానీ వీళ్ళు మర్చిపోతున్నారు ఇరాన్ ఈజ్ అ హైలీ లిటరేట్ కంట్రీ. అక్కడ నేను చెప్పాను బహుశా దీనికన్నా ముందు మహిళలకి అక్కడ 99% లిటరసీ ఉంది అక్కడ మహిళలకి, విచ్ ఇస్ చాలా యూనిక్ ఒక ఇస్లామిక్ కంట్రీకి. అది కూడా ఎంత షరియా లా ఉన్న కంట్రీలో. ఆఫ్ఘనిస్తాన్ వైపు చూడండి, అక్కడ అమ్మాయిలు కాలేజ్కి అంటే స్కూల్కి అంటే ఎక్కడ వెళ్ళనియరు అక్కడ, కానీ ఇక్కడ వెళ్ళనిస్తారు వాళ్ళు. తెహరాన్ యూనివర్సిటీ కానీ మిగతా వాళ్ళు ఈవెన్ మెడికల్ ఫెసిలిటీ, వాళ్ళ హెల్త్ కేర్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఆ మహిళలు కూడా చాలా కీలకంగా క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారు, ఇండైరెక్ట్గా ప్లే చేస్తున్నారు అనేది న్యూస్. కరెక్ట్. ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే దెన్ దెర్ ఇస్ అ థర్డ్ ఎలిమెంట్ నౌ విచ్ ఇస్ టెక్నాలజీ. అంటే వాళ్ళ దగ్గర కాసిం సులేమానీని చంపిన తర్వాత కూడా కాసిం సులేమానీ సెటప్ చేసిన ఆ టెక్నాలజీ బ్యాక్ బోన్
ఇరాన్కి చాలా పనికి వచ్చింది. వాళ్ళు అనలైజ్ చేసుకున్నారు. వాళ్ళ దగ్గర ఎన్ని రోజులు నేను చెప్పినట్లు ఈ మిసైల్స్ ఉంటుందో ఈ డ్రోన్స్ ఉంటుందో అని చెప్పలేము, కానీ దే స్టూడ్ అప్ అండ్ ఫాట్. అది మనం అమెరికా కూడా ఇప్పుడు అప్రిషియేట్ చేస్తున్నారు. మేము అండర్ ఎస్టిమేట్ చేసాం, ఎస్, కానీ మేము ఇప్పుడు మార్పులు తీసుకొస్తున్నాం. ఆ కుటువైపు సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్ వీళ్ళందరూ ఏమంటారు, మేము ఎప్పుడు ఊహించలేదు మా మీద దాడి చేస్తారని. ఇప్పుడు మా మీద దాడి చేశారు, మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు, మేము దే ఆర్ నాట్ రియాక్టింగ్. చూడండి, వాళ్ళు ఎవ్వరూ రియాక్ట్ కావట్లేదు. వాళ్ళు చెప్తున్నారు స్టేట్మెంట్. ఖతార్ అన్నారు, వీ విల్ నాట్ టేక్ దిస్ లయింగ్ డౌన్. ఏం చేస్తారండి మీరు రేపు అటాక్ చేస్తే ఇరాన్, వాళ్ళు మీ మీద ఒక 50 మిసైల్ పడేస్తారు, 50 డ్రోన్లు పడేస్తారు, ఏం చేస్తారు, మీ మొత్తం మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేనైతే ఎట్లయినా పోయాను, నిన్ను కూడా ముంచేస్తానని చెప్పి అది చేస్తారనమాట. అది ఇప్పుడు స్ట్రాటజీ. బహుశా నెక్స్ట్ 3-4 డేస్లో మనం మాట్లాడుతున్న ఇట్స్ డైనమిక్ ఎవాల్వింగ్ సిచ్యువేషన్. మనం ఇవాళ సాయంత్రం రికార్డ్ చేస్తున్న కాదు, ఇవాళ రాత్రి దాకా సిచ్యువేషన్ మారిపోవచ్చు. కానీ ద బేసిక్ లైన్ ఆఫ్ ద స్టోరీ ఈస్, అది అంటారు నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ ఎనిమీ. ఎగ్జాక్ట్లీ. అది ఇజ్రాయెల్ అండ్ అమెరికా చేసిన తప్పు. ఇజ్రాయెల్ కన్నా ఎక్కువ అమెరికా. ఇజ్రాయెల్ వాళ్ళకి కావాల్సిన చేసేసారు, విచ్ ఇస్ డీక్యాపిటేటింగ్ ద రెజీమ్, టాప్ లెవెల్ తీసేశారు. దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. అమెరికాకి లార్జర్ ఇంట్రెస్ట్ ఆయిల్, వాళ్ళకి కావాల్సింది ఇరానియన్ ఆయిల్. అది ఇప్పుడు దొరకకపోవచ్చు. అండ్ ట్రంప్ కూడా వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారు, రేజా పాల్వి జూనియర్ మాకు అక్కర్లేదు, ఈజ్ అ వెరీ గుడ్ గై, బట్ ఐ వాంట్ సంబడీ ఫ్రమ్ విత్ ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్. ఎక్కడున్నా అదే రూలింగ్ ఎలీట్ నుంచి నాకు ఎవరో ఒక లీడర్ కావాలి. అది ఎవరో తయారవుతారో మనకు తెలియదు. కాస్ట్లీయెస్ట్ మాత్రమే కాదు, మోస్ట్ ఇంట్రెస్టింగ్ కూడా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్. మీరు అనలైజ్ చేస్తే ప్రతి దానికి ఏదో మనం అది ఏదో అన్నీ ఐసోలేటెడ్గా జరుగుతున్నాను, కానీ ఇఫ్ యూ కనెక్ట్ ద డాట్స్, ఎగ్జాక్ట్లీ, దెర్ ఈస్ అ వెరీ వెరీ సాలిడ్ స్ట్రాటజీ బిహైండ్ ఇట్. అండ్ ఇరాన్ ఎక్కువ మాట్లాడలేదు. మీరు చూసారా, ఆ రోజు వాళ్ళ మీద జరిగిన దాడి తర్వాత మేము వాళ్ళని చంపేస్తాం, వీళ్ళు చంపేస్తాం, వాళ్ళు చేస్తాం, ఇది చేస్తాం, ఎవ్వరు మాట్లాడదు. ప్రెసిడెంట్ ఇస్ స్టిల్ అలైవ్, ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. వాళ్ళు కావాల్సిన పని చేసుకుంటూ వెళ్తున్నారు. బహుశా ఒక సింకింగ్ షిప్, ఎస్, కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు నిలబడి కొట్లాడి ఫైట్ చేశారు చూడండి, అది మనం మెచ్చుకోవాలి. దట్ ఈస్ సంథింగ్ దట్ అమెరికా ఇప్పుడు కాదు, ఇంకా నెక్స్ట్ వచ్చే యుద్ధాలు కూడా అమెరికా అది గుర్తుపెట్టుకుంటారు.